Morning, everyone. The session, I think you all know the details. Two parts ఉంటాయి. First part, I'll steal the time from you. So, నేను వీలైనన్ని questions సార్ని అడుగుతాను. I have gone through your questions. So, most of the issues నేనే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. Second session will be open hall. You can shoot the questions and I'll just moderate. Sir, good to go? Sir, so context ఏంటంటే maybe post independence this can be called the biggest reform, 73rd 74th amendment అంటే it might be like a dream కదా. గాంధీ స్వరాజ్యాన్ని మనం తీసుకొస్తాం, నిజంగా ప్రజల వద్దకే పాలన వస్తుంది, మన గ్రామాల్లో ఒక స్వరాజ్యం రాబోతోంది, మన అర్బన్ లోకల్ బాడీస్ పీపుల్ ఎంపవర్ చేస్తాయి, పీపుల్ డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళ సమస్యను వాళ్ళనే సాల్వ్ చేసుకుంటారు. ఎన్నో ఏళ్ల బాండెడ్ స్లేవరీ, ఆ కొలోనియల్ మైండ్ సెట్ నుండి ఒక ఫ్రీడమ్ లాగా. సో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఎ డ్రీమ్. సో అప్పుడు మీకేమనిపించింది? వాట్ వాజ్ యువర్ డ్రీమ్ బ్యాక్ దెన్ ఇన్ 93, 94? మీరు బిగ్గెస్ట్ రిఫార్మ్ అంటే నాకు నవ్వు వస్తూ ఉన్నది. ఇట్ వాజ్ అ వెల్ ఇంటెండెడ్ టెరిబుల్ రిఫార్మ్. మంచి ఉద్దేశం, నాకు సంకల్పం నేను కాదంటలా. నిజానికి కొందరు కొద్ది మేరకు నాకు ఆపాదిస్తారు. దానికి కారణం ఎందుకంటే 1988లో ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు జిల్లా కలెక్టర్ల సమావేశాలు పెట్టారు. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో జిల్లా కలెక్టర్లతో దేశంలో 4 ప్రాంతాల్లో అనుకుంటాను, లేదా 5 ప్రాంతాల్లోనూ ఒక్కో చోట 100 మంది కలెక్టర్లు పిలిచి ఆ రోజుల్లో చేశారు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఎన్ఐఆర్డీలో అనుకుంటాను, ఇక్కడ 100 మంది కలెక్టర్లు పెడితే నేను కూడా వెళ్ళాను. మమ్మల్ని 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్ 25 మంది మేము కలెక్టర్లను కూర్చొని ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే నేను డెలిబరేట్గా నేను స్థానిక ప్రభుత్వాలు అన్నది చూస్ చేసుకున్నాను. రాజీవ్ గాంధీ గారు, ప్రధానమంత్రి గారు, మణిశంకరయ్యర్ గారు, చిదంబరం గారు, సరళా గ్రేవాల్ అనే ప్రధానమంత్రి గారి కార్యదర్శి, తర్వాత గవర్నర్ అయింది మధ్యప్రదేశ్లో. అక్కడ వీళ్ళంతా లోపలికి వచ్చారు. సాయంత్రం 7 గంటలైంది. మరి రోజు 18 గంటల పాపం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పొద్దున్న శాంతా కాదు, పని వల్ల ఫలితం ఉన్న లేకపోయినా చావగొడతాం కదా వాళ్ళని, ఊపిరాడదు. ఆయన ఆ రోజు ఢిల్లీలో బయలుదేరి ఉంటారు, ఏదో పని అయిన తర్వాత గౌహతి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సో అలసిపోయినారు. సాయంత్రం 7:30 అయింది. ఆయన కూర్చుని నేను మా గ్రూప్ తరపున ఐ వాజ్ లీడింగ్ ద గ్రూప్, ఐ వాజ్ ప్రజెంటింగ్ అనమాట. మొట్టమొదటి చిదంబరం గారు రాగానే ఆ పేపర్ సర్క్యులేట్ చేసాం ముందుగానే. ఆయన చదివాడు, ప్రధానమంత్రి గారికి టైం ఉండదు. యువర్ పేపర్ ఈజ్ వెరీ ఐడియలిస్టిక్ అన్నాడు, చాలా ఆదర్శవాదంతో ఉందన్నాడు. నేను కొంచెం మొండోడిని. ఈజ్ ఇట్ సెంట్ టు బి ఐడియలిస్టిక్ అన్నాను. నో అన్నాడు కొంచెం వెనక. అంటే ఆయన కొద్దిగా చిదంబరం గారు చిప్ అంది షోల్డర్ కొద్దిగా ఎక్కసెక్క ఉంటుందన్నమాట. సో ప్రజెంటేషన్ మొదలెట్టగానే మొట్టమొదటి వాక్యం నేను చెప్పింది ప్రధానమంత్రి గారితో, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఏ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ఈజ్ లార్జర్ దెన్ హాఫ్ ద నేషన్స్ ఆఫ్ ది వరల్డ్. ఆనాడు 160 ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇప్పుడులాగా మీ తెలంగాణలో లాగా 4 మండలాలకు జిల్లా లేదు. నేను కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు నాతో, మరీ చిన్న చేసామంటే మండలాలు జిల్లాలు కష్టం అవుతుందని చెప్పని. ఆ రోజుల్లో 30 లక్షలు యావరేజ్ జిల్లా జనాభా ఉండేది. మొట్టమొదటి సెంటెన్స్ నేను అర్థం చేశాను, ఏ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా ఈజ్ లార్జర్ దెన్ హాఫ్ ద నేషన్స్ ఆఫ్ ది వరల్డ్. ఆయన అలస్టంతా పోయింది, ఒక్కసారిగా కళ్ళు తీసుకున్నాడు, కొంచెం ఏదో కొత్తగా ఉందని చెప్పాను. మాకు భీకరమైన చర్చ జరిగింది. నేనేమో గట్టిగా స్థానిక ప్రభుత్వాలకు పూర్తి ప్రతిపత్తి కల్పించాలని, ఆయనేమో రకరకాల వాదనలు చేశారు. దానిలోకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ తర్వాత చూద్దాం చర్చ ఉంటే. చివరికి ఆయన మొట్టమొదటి చేసిన వాదన, కొంచెం సంభాషణ కూడా సరదాగా ఉంటుందని, మన దేశంలో మన ప్రజలు దీనికి సిద్ధంగా లేరు, మీరు లోకల్గా అంత పవర్ ఇచ్చేస్తే ఎలా చేస్తారన్నారు. నేను చెప్పానండి, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యువర్ ఎస్టీమ్డ్ గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ కొలీగ్స్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ వెరీ ఏబ్లీ వెన్ ద బ్రిటిష్ సెడ్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సెల్ఫ్ గవర్నమెంట్. తెల్లవాళ్ళు ఏమన్నారు, మనని మీరేం పరిపాలించుకుంటారా, మీ బంధం మీకేం చేస్తామన్నారు. మన లీడర్స్ ఏమన్నారు, గుడ్ గవర్నమెంట్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. తెల్లవాడు కనీసం నేను మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్నాను, నీకు ఎందుకు రిస్ట్రిక్షన్ అనే సాహసం అన్నా ఉంది. సో ఐ టోల్డ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆనాడు ఆ సాహసం అన్న ఉంది, వాడికి మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్నాను, నీకు ఎందుకు గొడవ అని చెప్పని. ఈవేళ దేని మధ్య పోటీ ఉంది, బిట్వీన్ ఏ సెంట్రలైజ్డ్ బ్యాడ్ గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ గవర్నమెంట్. వేర్ ఇస్ ద కంటెస్ట్?
మీరు కేంద్రీకరించిన పరిపాలన మీరు కనుక ప్రజలకి నిజంగా అందించగలిగితే ఎందుకయ్యా మేము చేస్తున్నాం కదా మీరు రిస్క్ తీసుకుంటారని చెప్పి అర్థం ఉంది. మీరు అధ్వాన్నం చేసి మీకు శక్తి లేదు మీరు పరిపాలించుకోవద్దంటే ఎట్లాగా? అట్లా చర్చ అంత గట్టిగా సాగింది. కానీ ఆయన గొప్ప మనిషి. అందుకనే ఒక అధికారి ప్రధానమంత్రి ముందు నథింగ్. అందున ఒక జిల్లా కలెక్టర్ చాలా ఒక మిడిల్ లెవెల్ ఆఫీసరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన పవర్ రిలేషన్షిప్లో చాలా తక్కువ కింద లెక్క. ఆయన డెమోక్రాటిక్గా డిస్కషన్ 40 నిమిషాలు కొనసాగింది. చివరికి నేను గట్టిగా వాదించిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి అంశం పూర్వపక్షం చేసిన తర్వాత అప్పుడు అన్నాడు ఆయన, మనీ దిస్ ఈజ్ వై ఐ వాంటెడ్ దీస్ కాన్ఫరెన్సెస్, వీ మస్ట్ మేక్ దిస్ హ్యాపన్ అన్నాడు. మణిశంకర్ గారు నాతో చాలాసార్లు కలిసినప్పుడల్లా ద ఫాదర్ ఆఫ్ పంచాయత్ అని అంటాడు. అది నిజమైతే నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఆ అమెండ్మెంటు సంకల్పం మంచిదైనా కూడా దారుణంగా వచ్చింది. ఓవర్ స్ట్రక్చర్డ్ అండర్ పవర్డ్ లోకల్ గవర్నమెంట్స్. మీకు జర్మన్ రాజ్యాంగంలో మీరు చూసినట్టయితే బేసిక్ లా అంటారు, ఆర్టికల్ 28 జర్మన్ బేసిక్ లాలో 53 పదాలు. 53 పదాల్లో ఒక 20 ఉన్న పదాలు యూరోపియన్ యూనియన్ గురించి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ సిటిజన్స్కి జర్మన్స్ కాకపోయినా కూడా జర్మనీలో లోకల్ గవర్నమెంట్స్లో ఓటింగ్ హక్కు ఉన్నది. పార్లమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఓటింగ్ హక్కు లేదు. కానీ అందుకని ఆ మాట కోసం 15 పదాలు వచ్చినాయి, 20 పదాలు. మిగతా 33 పదాల్లో మీరు ఇప్పటికైనా రిఫర్ చేయొచ్చు. జర్మన్ బేసిక్లా అర్థవంతమైన స్థానిక ప్రభుత్వాల నిర్మాణం జరిగింది. దాని సోల్ని, దాని ఆత్మని వాళ్ళు పట్టించుకొని నిజమైన అధికారం, నిజమైన బాధ్యత, నిజమైన వనరులు, స్వయం ప్రతిపత్తి 30 పదాలు ఏర్పాటు చేశారు. మీరు చెప్పిన 73-74 సవరణలు ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసా? 7700 పదాలు ఉన్నాయి. అమెరికన్ రాజ్యాంగం కంటే పెద్దది అది. ఏది 23 అమెరికన్ రాజ్యాంగంలో 23 సవరణలు చేశారు 1789 నుంచి. అంటే 11, 25, 236 సంవత్సరాల్లో 23 సవరణలు చేశారు. ఈ సవరణలతో కొంచెం పెరిగింది రాజ్యాంగం నిడివి. సవరించిన రాజ్యాంగం కంటే మన 73-74 సవరణలు పెద్దవి. 7700 పదాలు. అంత చాంతాడంత పొడుగును రాసి మన ఊళ్ళో మన పంచాయతీలో వార్డు మెంబర్నో సర్పంచ్ని ఎట్లా ఎన్నుకోవాలో వాడు రాజ్యాంగంలో పెట్టి అసలు ఏం చేస్తాడో లేకుండా చేశాడు. ఎందుకు పెట్టామనేది లేకుండా చేశాడు. ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్, ఇర్రెలవెంట్. కాబట్టి సంకల్పం మంచిది. నేను ఇది దీనిలోకి వద్దాం అనుకోలేదు, కానీ మీరు నన్ను ప్రొవోక్ చేశారు. అందుకని నిజం చెప్పాల్సి వస్తుంది. ఈ మాట మణిశంకర్ మంత్రిగా ఉండగా ఈ మాట పబ్లిక్గా నుంచి చాలా బాధపడ్డాడు ఆయన. నేను బర్క్లీ యూనివర్సిటీలో మన లోక్సత్తా యుఎస్లో ఉన్నటువంటి ఈ లోక్సత్తా సపోర్టర్స్ అందరూ కూడా నేను నా ప్రోద్బలం మీద కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేశాను లోకల్ గవర్నమెంట్స్ మీద. మన జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, అప్పుడు మణిశంకర్ గారు పంచాయతీల మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్. వీళ్ళిద్దరిని అక్కడికి పిలిచారు. నేను కీనోట్ అడ్రస్ ఇచ్చాను. నేను ఈ మాట అంటే ఆయన చాలా బాధపడిపోయాడు. నాకు మంచి మిత్రుడు ఆయన. మణిశంకర్ గారు నాకు చాలా మంచి మిత్రుడు. కానీ నిజం చెప్పాలి కదా, మిత్రుడైనా కూడా నిజమే కదా ప్రజల విషయంలో. అంచేత ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్. 33 పదాల్లో జర్మన్ రాజ్యాంగంలో ఉన్నది ఇక్కడ లేకుండా మీకు ఏమీ స్వేచ్ఛ లేకుండా చేశారు రాష్ట్రాలకి. ఉదాహరణకి గతంలో మీకు తెలుసో లేదో పంచాయతీ సర్పంచ్ సమితి సభ్యుడిగా ఉండేవాడు. సమితి అంటే ఇప్పుడు మండలాలు, అప్పుడు ఆ రోజు ఇంకా పెద్ద ఉండేవి సమితి అంటారు. పంచాయతీ సమితి అనేవాడు, బ్లాక్ అనేవాడు. పంచాయతీ సర్పంచులందరూ కూడా సమితి సభ్యులు. వారిలో ఒకరు సమితి అధ్యక్షుడు ఎన్నికవుతాడు. సమితి అధ్యక్షులంతా కూడా జిల్లా పరిషత్ సభ్యులు. వారిలో ఒకరు జిల్లా పరిషత్ అధ్యక్షుడు అవుతారు. ఏమైంది? ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇప్పుడు ఏం చేశారు మీరు విన్నారో లేదో, పంచాయతీకి వార్డు మెంబర్లు, సర్పంచి. పంచాయతీ సర్పంచ్కి నెక్స్ట్ లెవెల్ మండలంలో ఏం పాత్ర లేదు. ఈజ్ ఇన్వైటీ, ఆహ్వానించవచ్చు ఆయన. మండలం కోసం మళ్ళీ ఎంపీటీసీ, అదేంటో దేవుడికి కూడా తెలియదు. మండల్ పరిషత్ టెరిటోరియల్ కన్స్టిట్యుయెన్సీ. ఒక మండల సభ్యుని అనుకుంటారు. ఆయన పని ఏంటి? మండలాధ్యక్షుని అనుకోవటం. ఆ తర్వాత ఆయనకేం పని లేదు. ఎందుకు డబ్బులు లేవు, ఒకటి పనులు, అధికారం లేదు. సరే మండలం అయింది, జిల్లా పరిషత్ వచ్చింది. మండలాధ్యక్షుడికి జిల్లాలో ఏమీ స్థానం లేదు, ఒక ఇన్వైటీ. దానికి జెడ్పీటీసీ, ఆయన పని ఏంటి? జిల్లా పరిషత్ ఏమని అనుకోవటం. ఇంత అధ్వానంగా పెట్టారు. ఈ లింక్స్ అన్ని తగ్గొట్టారు. కానీ అధికారం నిర్వచించాల, మీ ఇష్టం అన్నారు.
పర్యవసానం ఏంటి? ఇది ఊరికే ఈ విమర్శ సిద్ధాంతపరమైన విమర్శ కాదు. గతంలో 1958-59లో స్థానిక ప్రభుత్వాలు వచ్చినాయి మొట్టమొదటిసారిగా. 58లో రాజస్థాన్లో ప్రారంభం, 59లో మనం వచ్చాం. నాకు గుర్తుంటారు, రాజేంద్ర నగర్ మనకు మొట్టమొదటి పంచాయత్ సమితి మన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. 59 నుంచి నడిచింది 72-73 దాకా. ఎమర్జెన్సీ రాగానే మొత్తం పోయినాయి. ఎమర్జెన్సీ రాష్ట్రాలు దిక్కులేదు, ఇంకా పంచాయతీలు మున్సిపాలిటీ అక్కడ ఉన్నాయి. అంటే నడిచింది కరెక్ట్గా 14-15 ఏళ్ళు నడిచిన చోట. 75 తర్వాత మళ్ళీ 1-2 రాష్ట్రాల్లో నడిచినాయి. మన రాష్ట్రంలో అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు. 74-75 నుంచి ఎలక్షన్ లేవు, బట్ 80లో మళ్ళీ ఎలక్షన్ పెట్టారు ఆయన. 81లో అనుకుంటాను, 80-81లో మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెట్టారు. అంతే నడిచింది ఒక 15-20 ఏళ్ల కాలం. చాలా రాష్ట్రాలు అది కూడా నడవాల. కానీ 28 మంది ముఖ్యమంత్రులు ఈ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. స్థానిక ప్రభుత్వాల్లో పనిచేయడం వల్ల అనుభవం నుంచి వచ్చారు, లీడర్స్గా రాటుతేలి. 28 మంది. మన రాష్ట్రంలో నా దృష్టిలో అతి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్ర ఉభయ తెలుగు రాష్ట్రాల చరిత్రలో జరగ వెంగళరావు గారు. ఆయన స్కూల్ కూడా పూర్తి చేయాలి. ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేశారు, సమితి అధ్యక్షుడిగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఆ అనుభవం వల్ల, కామన్ సెన్స్ వల్ల గొప్ప నాయకుడు అయినాడు. 93-94 సభలో రాజ్యాంగబద్ధంగా పెట్టాం కదా మీరు చెప్పినట్టుగా. ఇప్పటికి 32 ఏళ్ళు అయిపోయిందిగా. ఇప్పటి వరకు ఒకే ఒక్క ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చాడు 30 ఏళ్లలో. అప్పుడు 15-20 ఏళ్లలో 28 మంది ముఖ్యమంత్రులు ప్రభావశీలమైన వాళ్ళు వస్తే, ఇప్పటివరకు ఒకే ఆయన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ కమిషనర్, నాగ్పూర్ మేయర్, నాగ్పూరే కదా, నాగ్పూర్ మేయర్గా చేశాడు. ఇంకొక ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్. కానీ మెడమే తలకాయ వాళ్ళు ఎవరన్నా స్టాలిన్ మేయర్గా చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి అని చెప్పగలరా? క్వాలిఫికేషన్ వేరు కదా, కాబట్టి ఆయన లెక్కేయకూడదు. నిజాయితీగా మాట్లాడితే జెడ్పీటీసీ మెంబరే ఒక సంవత్సరం, కనీసం జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాలేదు ఆయన. మండలా చెట్టు కాలేదు, ఎగ్జిక్యూటివ్ పవర్ ఏం లేదు అక్కడ. కరెక్టే, రేవంత్ రెడ్డి మొట్టమొదటి పొజిషన్ ఆయన జెడ్పీటీసీ మెంబర్ అయినారు, అది కరెక్టే. కానీ స్థానిక ప్రభుత్వం చూసాను ఆయన కూడా అనుకోవట్లా. మీరు ధర్మం కదా అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప అవకాశాన్ని జరవడుచుకున్నా చాలా బాధ కలుగుతుంది. అసలు తర్వాత చర్చించుకుందాం, నేను కొంచెం ఎక్కువ చెప్పేస్తాను. అంబేద్కర్ గారికి స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇస్తే అగ్రవర్ణాల చేతులకు అధికారం పోతుందన్న భయం ఉంది. ఆ భయానికి ఆస్కారం అన్నది. మన కుల వ్యవస్థ ఉన్న దేశంలో పెత్తనం అంతా కూడా ఈ పెత్తందారులకి, భూస్వాములకి, అగ్ర కులాలకి పోతే ప్రజాస్వామ్యం అవుతుందని భయం అన్నది. ఆ కారణంగా గాంధీ గారు చనిపోయినారు రాజ్యాంగం రాసే నాటికి. కాబట్టి ఇది మొక్కుబడిగా మనం అంటాం ఆదేశిక సూత్రాలు, దానిలో పంచాయతీలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని పెట్టాము. అవునైతేను అది చాలా తప్పు జరిగింది. 73-74 సవరణప్పుడు రాజీవ్ గాంధీ గారికి 3/2 మెజారిటీ ఉంది. అయినా కూడా ప్రతిపక్షం వాళ్ళు కూర్చొని ఒక్క ఓటుతో ఓడించారు రాజ్యసభలో. నరసింహారావు గారు, మన నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత ఆయనకు ఒక నివాళిగా దాన్ని తీసుకొచ్చినప్పుడు లోతుగా పరిశీలించి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించకుండా గుడ్డెద్దు జలబడి చేశారు. గొప్ప అవకాశం వృధా అయింది. ఇవాళ ఏమైంది, ఇది మనకి జటిలం అయిపోయింది. ఇది లేకుండా ఉంటే రాష్ట్రాలు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి, ఆ రాష్ట్రాలపై కొన్ని రాష్ట్రాలను కూడా బాగా స్థానిక ప్రభుత్వాలు నిర్మాణం చేసాయి, బాగా పనిచేసాయి. మనం అరే బాగుందని చెప్పుకునేవాళ్ళం. అన్ని చోట్ల నాశనం కావడానికి కారణం ఈ రాజ్యాంగ సవరణ. సో అది మీ డ్రీమ్ కాదంటారు? అది మీ డ్రీమ్ కాదంటారు? కాదు, నాట్ మరి మీ డ్రీమ్ ఏంటి? నిజమైన స్థానిక ప్రభుత్వం అంటే అది జన్మ, బాధ్యత, వనరులు, జవాబుదారితనం పూర్తిగా ఇచ్చేయండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్మాణం ఎట్లా ఉండాలో మీ రాష్ట్ర పరిస్థితిని బట్టి. ఉదాహరణకు వచ్చి 2 ఉదాహరణలు ఇస్తాను. ఎప్పుడో మొదట్లో చాలా రాష్ట్రాల్లో 3 అంచెల గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, అది మండలాలు పెట్టున్నాం. అన్నీ అలా ఉండక్కర్లేదుగా. మీ రాష్ట్రంలో మీరు ఇంకో రకంగా నిర్మాణం చేస్తున్నారు అనుకోండి, తప్పేంటి? రెండోది, ఆనాడు అసలు పట్టణాలు దాదాపు లేవు. 47-50లో పట్టణాలు ఏమున్నాయి మనకి? ఏదో 3%, 5% ఉండేది. అంతా గ్రామం. మన ఇమాజినేషన్ అంతా పల్లెసీమలే కదా దేశం అంతా. కానీ ఈవేళ పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. ఆ పట్టణాలు లేని కాలంలో
పంచాయతీలకు మాత్రమే ఈ స్థానిక ప్రభుత్వాలు చేసి ఓహో మున్సిపాలిటీ కూడా ఉన్నాయని గుర్తించి మున్సిపాలిటీలు వేరు, వేరే స్థానిక ప్రభుత్వాలు వేరు. కనీసం 93లో రాసినప్పటికీ ప్రపంచం, దేశం మారుతోంది, మరి ఆర్థిక ప్రగతి వస్తుంది, పట్టణీకరణ వేగంగా జరుగుతుంది, గ్రామాలని పట్టణాలని వేరు చేయలేము. అంచేత స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు వేరు వేరు స్ట్రక్చర్ ఎక్కడా లేదు. ఇంటిగ్రేషన్ లేకుండా చేశారు కాబట్టి జిల్లా ప్రణాళిక మండలి, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలు, నగరాల్లో నగర ప్రణాళిక మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ. అంటే ఎక్కడా కూడా లోతు లేదు అసలు పరిస్థితి ఏమిటని చెప్పని. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఏదో ఇస్తున్నామా వాయనం అంటే పుచ్చుకుంటున్నామా వాయనం అంటారు, ఏదో మొక్కుబడిగా కానిచ్చేసామన్నారు. చివరికి స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. మన మేయర్ గారు, వారు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా సరే, వారు తప్పు కాదు. ఏమిటి వారి పాత్ర? ప్రధానమంత్రి ఎవరో వస్తే ఒక నల్లగా వేసుకుంటారు, ఎందుకో నాకు తెలియదు, ఎయిర్పోర్ట్కి వెళ్తారు, కనిపిస్తారు, అంతకుమించి ఏ పాత్ర లేదు. ఏమన్నా అధికారం ఉంటే కమిషనర్ గారిది, కాదని చెప్పనండి. హైదరాబాద్ నగరంలో కాదని చెప్పనండి, నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. లేకపోతే బెంగళూరులో కాదని చెప్పమనండి, ముంబైలో కాదని చెప్పమనండి. ఇంకా స్థానిక ప్రభుత్వం ఏంటది? చేత మీరు అనుకోకుండా ఒక తేనె తుట్టుని కదిపారు. గొప్ప అవకాశం మన దేశంలో అదే. అందుకనే విద్యులైన వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు దేశ ప్రయోజనాలను ఎలా కాపాడాలో అర్థం కాకపోతే ఎడ్డంగా చేస్తే మంచి కంటే చెడు కుదురుతుంది. మళ్ళీ దాన్ని బాగు చేయడం చాలా కష్టమవుతుంది. ఉన్నదాన్ని లేనిదాన్ని తయారు చేయడం సులభం, నాశనమయ్యాక బాగు చేయడానికి చాలా కష్టపడాలి. దాన్ని చాలా రకరకాల సమస్యలు వస్తాయి. సరే, ఈ లోకల్ బాడీస్ ఎలా వర్క్ అవుతున్నాయో డిస్కస్ చేసే ముందర ఇంకొక ఫండమెంటల్ కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి. సో మన ఇమాజినేషన్ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ సమస్యల్ని వాళ్ళు కూర్చుని డిస్కస్ చేయగలుగుతారు, అందులో నుండి లీడర్స్ ఎమర్జ్ అవుతారు, ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు అని. బట్ ఫండమెంటల్లీ మన కాన్సెప్ట్ ఆ పీపుల్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కదా. అంటే నిజంగా అంత టైం ఉంటుందా? మళ్ళీ రాజీవ్ గాంధీ గారితో నా చర్చకి వెళ్ళాలి. మన ఊళ్ళో మనకు అర్థమయ్యేవి, మన కళ్ళెదురుగా ఉండేవి, మన జీవితాన్ని ప్రభావితం చేసేవి నాకు టైం లేదు, నాకు శక్తి లేదు అనుకుంటే ఈ దేశంలో ఇంత పెద్ద సమస్యలకి ప్రజలు ఓటేసి నిర్ణయించే టైం ఎక్కడుంది, శక్తి ఎక్కడుంది? ఉట్టికెళ్ళిన స్వర్గం ఎట్లా ఎగురుతుంది? ఆఫ్టర్ ఆల్ మన స్థానిక ప్రభుత్వం జరగాల్సింది ఏంటంటే మా ఇంటికి మంచినీళ్ళు వస్తున్నా లేవా, వర్షం వస్తే వరదలు వస్తున్నా లేవా, అక్కడ సత్యనారాయణ గారు కూర్చున్నాడు, మురుగునీటి పారుదల సరిగ్గా ఉందా లేదా, ట్రాఫిక్ బాగుందా లేదా. స్థానిక ప్రభుత్వంలో మీరు విదేశాంగ విధానాన్ని నిర్ణయించట్లేదు, దేశ ఆర్థిక విధానాన్ని నిర్ణయించట్లేదు, దేశ పారిశ్రామిక విధానం నిర్ణయించట్లేదు, మన జీవనావసరాలు మనందరికీ అర్థమవుతాయి కదా. నిరుపేదలకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి జీవితం రోజు చూస్తున్నాం కదా. దీనిలో పెద్ద సిద్ధాంతాలు లేవు కదా. అక్కడే జనానికి తెలియదు, వాళ్ళు చూసుకోలేరనుకుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్ర విద్యా విధానము, ఆరోగ్య విధానము, వాణిజ్య విధానము, టారిఫ్ల విధానము, ట్రంప్ గారంతా టారిఫ్లు కదా, లేకపోతే విదేశాంగ విధానము ఎవరికి అర్థమవుతాయి? కాబట్టి ప్రజాస్వామ్యం అంటే 180 స్థానిక ప్రభుత్వాలు. మన కళ్ళెదురుగా మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల మీద మనకు పట్టు లేకపోతే, అది మనం చాలా అనుకుంటే ప్రజాస్వామ్యం అన్న మాటను పక్కన పెట్టేసి అబద్ధాలు ఆడకుండా ఎవడో చేతులు పెట్టేద్దాం మనం. అది దొంగ ప్రజాస్వామ్యం అవుతుంది. స్థానిక ప్రభుత్వాలు లేనిది ప్రజాస్వామ్యం కాదు, నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఓకే, అగ్రీ చేద్దాం. కానీ ఒక టిపికల్ విలేజ్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మీరు నాకు పార్షియల్లీ టచ్ చేశారు, బట్ ఒక మార్జినలైజ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు, అండ్ విమెన్ ఉంటారు, అండ్ యంగ్స్టర్స్ ఉంటారు. నిజంగా వీళ్ళకి ఎందుకంటే విలేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో డామినెంట్ కమ్యూనిటీస్ ఉంటారు, పేట్రియార్కల్ మెన్ ఉంటారు. సో వాళ్ళ ముందర నాలాంటి వాళ్ళు మాట్లాడితే అమ్మ నువ్వు ఎక్కడి నుండో వచ్చావు, మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంతా లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? సాయంత్రం కానీ అరుగు మీద కూర్చొని బాగా మీ పార్టీ మా పార్టీ అని తిప్పుకోవడం. నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు లోక జ్ఞానం లేదు. సో మాలాంటి వాళ్ళు మాట్లాడినవారు. మేబీ నేను ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుండి వస్తే అసలు ఇంకా నోరే పనివ్వరు, మహిళలకు నోరు ఉండదు. మహిళలకు నోరు ఉండదు. మరి ఇక్కడ అసలు డెమోక్రసీ ఏంటి ఈ సర్కమ్స్టాన్సెస్? పర్ఫెక్ట్ క్వశ్చన్. ఈ సమస్య నిజమైనది. ఈ సమస్య స్థానిక ప్రభుత్వాల సమస్య కాదు, డెమోక్రసీ సమస్య.
అసమంగా ఉన్న వాళ్ళ మధ్య సమానం అని చెప్పని అందరికి ఓటు హక్కు ఇచ్చినప్పుడు కొంచెం తెలియగలవాడు, చొరవ ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, బలం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఆధిపత్యం చెలాయిస్తాడు. అన్ని చోట్ల జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. దానికి మార్గం ఏంటి? పంచాయతీ తీసుకునే ఉదాహరణకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మార్గము, రెండోది అనుభవము. రెండు ఒకసారి క్విక్గా చూద్దాం మనం. మార్గం ఏంటి? ప్రధానంగా కుల వ్యవస్థ అనేది ఇదే జనం హైదరాబాద్ వచ్చారనుకోండి, వాళ్ళ ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకని? విస్తృతంగానే పరిధి, తరతరాలుగా వీళ్ళ కుటుంబం ఇలాగే పెరిగింది, వీళ్ళు ఇట్టను ఉన్నారు, నేను ఎంత పనికి మాలిన వాడిని కూడా నాకెంత కాలు ముక్తూ ఉంటారు, బానిసలుగా ఉంటారు అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి ఆధిపత్యం చాలా ఇస్తారు. అదే ఇద్దరు మనుషులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి మారిపోతుంది. లార్జర్ ఎంటిటీలో భాగస్వాములు అయిపోయినారు. నువ్వు అలాగే హైదరాబాద్లో కూడా ఊళ్ళో భూస్వాములాగా పెత్తనం జలాయిస్తానని చెప్పంటే జనం ఊరుకోరు. కాబట్టి ఎంటిటీని లార్జర్ చేయండి. ఒక గ్రామం అంటే మనకందరికీ గ్రామాలంటే రొమాంటిసిజం ఉన్నది, పల్లెసీమలు, పట్టుగొమ్మలు ఇలాంటి ఆలోచన ఉన్నది. నేను గ్రామాల్లో పెరిగాను. గ్రామాలంటే ప్రేమ ఉన్నది కానీ రొమాంటిసిజం లేదు నాకు. కాబట్టి ఈ తరతరాలుగా వస్తున్న గ్రామాలు, కుల వ్యవస్థ, అందులో గ్రామాల్లో ఏమవుతుంది, ఈ కులం వాళ్ళంతా ఇక్కడ ఉంటారు, మరి బ్యాక్వర్డ్ క్లాస్ కుమ్మరులంతా ఇక్కడ ఉంటారు, వడ్రంగులంతా ఇక్కడ ఉంటారు, మరో కులం ఇక్కడ ఉంటారు. దళితుల్లో మళ్ళీ 2 ప్రధాన కులాలు ఉంటాయి, కొన్ని చోట్ల 3 ఉంటాయి. దళితుల్లో ఈ ఉపకులం ఇక్కడ ఉంటారు, ఈ ఉపకులం ఇక్కడ ఉంటారు. ఇది అసలు వాళ్ళు జీవితం అంతా పుట్టిన నుంచి అది మాలపల్లి, ఇది మాదిగపల్లి, ఇది రెడ్లది, ఇది కాపులది, ఇది వెలమలది, ఇది కుమ్మర్లది, ఇది చాకళ్ళది. అదే వాళ్ళ జీవితంలో అనుభవం ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటం కష్టం. ఓ 10 గ్రామాలు కలిపి పెద్ద పంచాయతీ చేశారనుకోండి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం రాగానే ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత మనసులో కులతత్వం ఉన్నా కూడా ఆ కులాన్ని పట్టుకునే ఆధిపత్య ధోరణి ఉంటుంది, వాడు గ్యారంటీ ఓడిపోతాడు. అందరినీ కలుపుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్న విలువది. కాబట్టి ఆ రకంగా ఉండేట్టు చేయాలంటే ఎంటిటీని పెద్దది చేయండి. దీనిలో ఇంకో 2 ఫలితాలు ఉంటాయి ఎంటిటీని పెద్దది చేస్తే. ఒకటి, వనరులు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. ప్రతి ఊళ్ళో అన్నీ చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఉందనుకోండి, సగటు పంచాయతీ సైజు 1200-1000 ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వనరులు లేకుండా ఉండి తెలివిగల వాళ్ళంతా పట్టణాలకు పారిపోతుంటే 1000 మందితో మీరేంటో పరిపాలన చేసేది? అక్కడ డబ్బులేవి మీకు, అసలు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ లేదు. ఉన్న డబ్బులతో 10 మందికి చేయడానికి అవసరం ఇవి. అక్కడ కాస్త కూస్తో ప్రజలంటే మమకారం ఉండి కాస్త నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది మిగిలి ఉన్నారు? ఏమాత్రం తెలివితేటలు ఉన్నా మీ తల్లిదండ్రులని, మీ తాతలను అడగండి, ఏమాత్రం తెలివితేటలు అంబిషన్ ఉన్నా కూడా గ్రామాల నుంచి వెళ్ళిపోవటమే కదా. సైజు పెంచారనుకోండి, టాలెంట్ పూల్ పెరుగుతుంది, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. కుల వ్యవస్థ వల్ల వచ్చిన ప్రభావం తగ్గించగలం. నిర్మూలిస్తామని అట్లా మన దేశంలో నిర్మూలించామా? అసెంబ్లీలో నిర్మూలించామా? పార్లమెంట్లో నిర్మూలించామా? అక్కడ టైం పడుతుంది, కానీ ఆ ప్రభావం తగ్గుతుంది. రెండోది అనుభవం చూడండి. నా స్వానుభవమే చెప్తాను. నేను ఒక మారుమూల పల్లెటూరులో చదువుకున్నాను. మాకు పూరిపాకలతో స్కూల్ ఉండేది, సగం స్కూలు హై స్కూలు, సగం స్కూలు బిల్డింగ్ ఉండేది. ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేవి, మీరు ఊహించగలరు. మీకు తెలియదు, మీరు ఊహించలేరు. మీరు కుర్రాళ్ళు, మీ తల్లిదండ్రులు ఊహించగలరు. ఫోన్ అనేది 30 ఏళ్ల క్రితం లేదు. ఆ రోజుల్లో మాకు ఫోన్ అనేది వినడం కూడా తెలియదు, అదేంటో తెలియదు మాకు. ఊరు మొత్తంలో ఎక్కడో ఒక ఇంట్లో రేడియో ఉంటే ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి అప్పుడు వింటుండేవాళ్ళం. మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే రోజు చెంబట్టుకు బయటకు వెళ్ళాల్సిందే. ఇది జీవితం. కానీ ఆనాటి స్థానిక నాయకత్వం అద్భుతాలు సాధించింది. మా ఊళ్ళో స్కూల్ వచ్చిందంటే ఊళ్ళో అందరూ కలిపింది స్థానిక నాయకత్వం. బ్రహ్మాండమైన విద్యను మాకు అందించారు స్థానిక ప్రజలు, స్థానిక నాయకత్వము. ఈ మండలాలు, అప్పుడు సమితులు, 5వ తరగతి దాకా పంచాయతీ సమితి పాఠశాల, 6 నుంచి 10 దాకా జిల్లా పరిషత్ పాఠశాల, రెగ్యులర్గా పరీక్షలు జరిగేవి, ఇన్స్పెక్షన్లు జరిగేవి. 10,000 మంది ప్రతిభ బయటపడింది. ప్రపంచం మొత్తంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఈ నాయకత్వంలో వచ్చింది. మా ఊరికి రోడ్లు వచ్చినాయి, ఆనాటి నాయకత్వం. ఆ సర్పంచ్ గారి వల్ల, గుత్తా రాజారావు గారిని మా సర్పంచ్, ఇప్పటికి గుర్తున్నారు నాకు. అలాగే ఎలక్ట్రిసిటీ వచ్చింది, పైప్ వాటర్ సప్లై వచ్చింది 1960స్లో. మీరు ఎక్కడైనా మంచి ప్రగతి జరిగింది అని మీరు చూడండి, ఓ గ్రామంలో కానీ ఓ జిల్లాలో కానీ. స్థానిక నాయకత్వం గట్టిగా పట్టించుకుని నాయకత్వాన్ని ఇచ్చి ముందు చూపుతో చేసిన చోట్ల ఫలితాలు వచ్చినాయి, మిగతా చోట్ల కబుర్లు మిగిలినాయి.
కాబట్టి ఆచరణ చూసినా సూత్రరీత్యా చూసినా కూడా ఇంకో మార్గం లేదు. సమస్యలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో సమస్యలు ఉన్నాయి. కులతత్వం ఉంది, డబ్బున్నవాడికి పొగరుంది, ప్రజల్ని మభ్యపెట్టడం అన్నది అన్నీ ఉన్నాయి. ఒక్కరోజు పోవు. కానీ పోవాలంటే ఒక్కటే, నా ఓటేంటో నాకు అర్థం కావాలి. భారతదేశంలో మా ఓటేంటో మాకు తెలిసి ఓటర్లు ఓటు వేస్తున్నారు నేను అనుకోవట్లేదు, నిజాయితీగా చెప్తాను. ఏదో ఒక మనసులో అశాంతితో కోపం ఉంది, జరగాల్సిన జరగట్లేదనో మరొకటి ఉంది జనరల్గా, అంతే. ఆ రోజు ఉన్న మూడ్ని బట్టి అయితే అనుకూలంగా ప్రభుత్వానికి, లేకపోతే వ్యతిరేకంగా వేసి పారేస్తాం. డబ్బులు మరి బీద దేశంలో డబ్బుల ప్రభావం ఉంటుంది. డబ్బులు సమానంగా ఇస్తున్నారు కాబట్టి ఎన్నికైన తర్వాత ఇప్పుడు గ్యారంటీలు అంటున్నారు కదా, ఈ గ్యారంటీల పదం మొదలెట్టింది నేను, నా దురదృష్టం కొద్ది. లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారి 50 గ్యారంటీలను పుస్తకం రిలీజ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు గ్యారంటీలు మిగతా 50 పోయినాయి, అసలు అంశాలు పోయినాయి, ఈ గ్యారంటీలు మిగిలినాయి దేశంలో. సో ఈ గ్యారంటీల గొడవ ఆంధ్రప్రదేశ్లో అంతే, తెలంగాణ అంతే, కర్ణాటక అంతే. ఈ రెండు కాకపోతే మన కులం రా, మన వర్గం రా అనగానే ఇక పిచ్చెక్కిపోతుంది మనకి. మిగతా ఏదన్నా కూడా మనకి ఇదైపోతుంది. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఎప్పుడు ప్రజాస్వామ్యం రాణిస్తుంది? నేను ఓటేసేటప్పుడు అంచనా వేయగలగాలి. నేను ఈయనకి ఓటేశాను, నేను స్వాతికి వేశాను, దానివల్ల నాకు అర్థమయ్యేవి, నా జీవితంలో చుట్టూ అనుభవించేవి ఏం మార్పులు వచ్చినాయి. నాకు నీళ్ళు ఎట్లా ఉన్నాయి, నా పిల్లకాయల స్కూల్ ఎట్లా ఉంది, నా ఇంటి ఎదురుగా పార్క్ ఎట్లా ఉంది, ఈ ట్రాఫిక్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో నన్ను ఎట్లా చూస్తున్నారు, లేకపోతే నా ఆరోగ్యం ఎట్లా ఉన్నది, మంచినీళ్ళు మురుగునీటి పారుదల ఎట్లా ఉన్నది. మనకి ఇవన్నీ జీవితానికి అవసరమైనవి. ఆ ఓటుకి పర్యవసనాలకి మధ్య లింక్ ఉంటే ప్రజాస్వామ్యం రాణిస్తుంది, లేకపోతే ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారుతుంది. ఓటేస్తాం. భారతదేశంలో ఉన్నంత అద్భుతంగా ఓటు ప్రపంచంలో ఎక్కడ వేరు. అసలు ఇంత గొడవలు, కోలాహలము, సంబరము, ఇంత నాయిస్, ఇంత ఖర్చు. మన ఖర్చు చూస్తే పెళ్ళిళ్ళలో ఖర్చు కానీ, లేదా ఎలక్షన్లో ఖర్చు కానీ, మనం బేద దేశం ఎవరు అనుకోరు. మనం ప్రపంచం మొత్తంలో అత్యంత సంపన్న దేశం అనుకుంటారు. మరి ఫలితం నిజాయితీగా చెప్పండి. ఈ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే, మంచి నాయకులు ఉన్నా సరే, నిజంగా మా జీవితాల్లో అనుకున్నవి జరుగుతున్నాయి, భవిష్యత్తు బాగుందని అత్యధికులు నమ్ముతున్నారా? మరి కాబట్టి డెమోక్రసీ ఇది ఒక్క చోటే వర్క్ అవుతుంది, ఇంకో చోట కాదు. ఎక్కడ మంచి ఫలితాలు వచ్చినా, నేను ఈ మాట నిరాఘాటంగా చెప్పగలను, ఎక్కడ మంచి ఫలితాలు వచ్చినా కూడా అక్కడ స్థానికంగా నాయకత్వం పట్టించుకున్నప్పుడు, ప్రజలకు అర్థమయ్యేట్టు చేయగలిగినప్పుడు, ప్రజలు కలిసి వచ్చినప్పుడు జరిగింది. కానీ ప్రభుత్వాల వల్ల, అధికారుల వల్ల ఎక్కడ నిజమైన అభివృద్ధి రాలేదు. ఇది ఊరికే మన భ్రమ. పెద్దది జరుగుతుంది, నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా వస్తాయి, సంతోషం, వి వాంట్ దెమ్. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వేశారు, వి వాంట్ దట్, నేను అది కాదంటలే. కానీ నిజమైన అభివృద్ధి, మీరు ఏ గ్రామానికైనా, ఏ పట్టణానికైనా వెళ్ళండి, నిజమైన అభివృద్ధి స్థానికంగా పట్టించుకుని, అర్థం చేసుకుని, ప్రజలు కలిసి చేసినప్పుడు వచ్చింది. ఇంకో రకంగా రాలా. మన అనుభవం ఆ పాఠం చెప్తుంటే మన దాన్ని వదిలేస్తే ఎట్లాగా? మీరు చెప్తుంటే నాకు మా విలేజ్ సర్పంచ్ గుర్తొచ్చారు. మా విలేజ్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళేదాకా అటువైపు ఇటువైపు చెట్లు ఉంటాయి. ఆయన ఎప్పుడో 70 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం వేయించారట. అవి ఇంకా అలాగే ఉన్నాయి. దట్స్ ట్రూ. ఒక టైంలో ఆ లీడర్షిప్ ఉంది. బట్ దీనిలో 2-fold ప్రాబ్లం ఉంది సార్. ఒకటి, మన విలేజ్ నేచర్ మారింది. అంటే మీరు ఏదైతే వనరులు అంటున్నారో, ఇప్పుడు నిజంగా విలేజెస్లో అన్ని వనరులు ఉన్నాయా అనేది కూడా ఒక ప్రశ్న. అండ్ సైమల్టేనియస్లీ స్ట్రక్చరల్లీ అండ్ లీగల్లీ ఆల్సో పవర్స్ అంతా అండ్ పాలసీస్ అంతా స్టేట్ లెవెల్లో మ్యాండేట్ అయిపోతున్నాయి. సో మీరు అన్నట్టు ఎమ్మెల్యేకి కూడా ఏం పవర్ ఉండట్లేదు. సో ఎమ్మెల్యేకి ప్రచ్ఛన్న రాజ్యాధికారం, డిస్గైజ్డ్ ఎగ్జిక్యూటివ్ పవర్. ఎమ్మెల్యే గారికి అధికారం ఏం లేదు, పెత్తనం ఉంది. శివుడు రాజ్యం లేదా చెమ కూడా కొట్టదు అన్నట్టుగా, వాడి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే నా నియోజకవర్గంలో అందులో అధికార పార్టీ సభ్యుడైతే నేను అనుమతి ఇవ్వాలి. ప్రజలకి ఏమన్నా ఈ మన ఏమంటారు గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అందాలని చెప్పండి, ఎవరికి అందాలో నేను నిర్ణయం చేయాలి. ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంప్లాయీ నేను నిర్ణయం చేయాలి, ఎస్ఐ ఎవరో నేను నిర్ణయం చేయాలి. అధికారం లేదు, చట్టబద్ధంగా అధికారం లేదు. కానీ ప్రచ్ఛన్న రాజ్యాధికారం, డిస్గైజ్డ్ ఎగ్జిక్యూటివ్ పవర్ అందరికీ తెలుసు. ఆయన పని అసెంబ్లీలో, రాజ్యాంగం చెప్పింది అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు పాత్ర లేదు. ఆయన మాట్లాడినవారు అసలు చేతులు ఎత్తడమే పాత్ర. అప్పుడప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే బల్లలు కొట్టడము, లేకపోతే వెల్లోకి చారటము, నాయకుడు చెప్పినట్టుగా, పార్టీ నాయకుడు చెప్పినట్టుగా 5 నిమిషాలు టైం వస్తే వేరే పార్టీ వాళ్ళని తిట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని పొగట్టడం, ఇంతకుమించి పాత్ర లేదు.
చేద్దామన్న అవకాశం ఇవ్వరు. కానీ ఇక్కడ రాజ్యాంగం నిర్దేశించిందన్న మాత్రం ఇచ్చేశారు. అంటే స్థానిక ప్రభుత్వాలు చేయాల్సినంత ఎమ్మెల్యే చేతిలో పెట్టారు, బాధ్యత లేకుండా, నిజమైన అధికారం లేకుండా. చివరికి ఏమవుతుంది, చింగిరి పింగిరి అయిపోయింది. నాకు కేటీఆర్ అనుకుంటాను చెప్పారు, వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడో మంచినీళ్ళు లేక ఒక ఇది తీసుకొచ్చారట, ట్యాంకర్ వచ్చిందట. ట్యాంకర్లో క్యూలో నుంచున్నారు. ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ కొంచెం వెనకాల ఉన్నాను, నన్ను కొంచెం ముందు పెట్టేస్తారా, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేకో ఎంపీకో మా స్ట్రీట్ లైట్ పని చేయట్లేదు సార్, ఎంపీకి ఫోన్ చేస్తాడు. నేను ప్రజలు తప్పట్లా, ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ఎవడో ఆదుకునేవాడు కావాలా, ఆదుకునేవాడు ఎవడో కనిపించట్లా. ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు ఓటు మరి వాడు మాట ఎమ్మెల్యే కొంచెం గౌరవంగా మాట్లాడకపోతే వచ్చేసరి ఓటు భరిస్తారని భయం ఉంది వాడికి. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఏమనుకుంటున్నారు, ఇది పరిపాలన అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో అధికారం చాలా ఇస్తున్నాం అన్న భ్రమలో ఉండి ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు చేసే పని నిజంగా మాట్లాడుకుంటే మీరు అడగండి, వాళ్ళు ఎవరన్నా పెళ్ళిళ్ళ సీజన్లో 30 పెళ్ళిళ్ళకి వెళ్ళే రోజులు ఉన్నాయి. పెళ్ళక్కర్లా, ఇంట్లో పేరెంట్ ఉంటే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఓటు నారాజ్ అయిపోతారు. మనం డెమోక్రసీని చాలా విచిత్రం చేసి పారేసాం. ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి, ఎక్కడి పనులు అక్కడ కావాలి. పని జరగలేకపోతే జరగలేదు ఏ కారణంగా తెలియాలి, జరిగితే జరిగింది ఎవరు చేశారో తెలియాలి. అప్పుడు నాయకత్వం పెరుగుతుంది, మంచి వాళ్ళని గౌరవిస్తాము, పనికిరాని వాళ్ళని తీసి పారేస్తాము. ఇప్పుడు మంచికి చెడుకి తేడా లేదు. మనం అనుకుంటున్నాం ఈయన మంచోడు అని చెప్పని, కానీ నిజాయితీగా ఆలోచిస్తే మీ మంచితనం కనిపిస్తోంది కానీ ఊరు చూడడానికి ప్రతిఫలం కనిపించట్లా. మంచివాడున్నా చెడ్డోడున్నా కూడా పరిపాలనలో మార్పు జనానికి కొద్దిగా మార్పు కొంచెం తెలిసిన వాళ్ళకి అర్థమవుతున్నారు. ఈయనప్పుడు బాగా జరిగింది, ఈయన కొంచెం మనకైతే తెలుస్తుంది. కానీ జనం జీవితాన్ని మార్చేంత స్థాయిలో మార్పు కనిపించట్లా. మనం అనుకుంటాం మంచివాళ్ళు కొట్టేయట్లేదు. అరే నువ్వు నువ్వు అనుకుంటున్నావయ్యా, వాడి జీవితంలో మంచి జరగట్లా, జరిగే వ్యవస్థ నిర్మాణం చేయలే మీరు. అది చేయకుండా మంచోడు కొట్టేయమని చెప్పంటే వాడన్నా పిల్లలకు సంబంధం ఇవ్వటమా? అరే డబ్బు పన్నులు కడుతున్నాను, ఓటేస్తున్నాను, నాకు పని జరగాలి కదా, జరగట్లా. సార్ కానీ పని జరగాలంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ కూడా ఉండాలి కదా. ఏం ఎకానమీ ఉంది అసలు మన రూరల్ ఏరియాస్లో? పంచాయతీ గురించే మాట్లాడి అక్కడ అసలు ఎకానమీ అనేది ఉండాలి. అందుకనే ఇందాక రెండో ప్రశ్న అడిగారు. ఈ పంచాయతీ మున్సిపాలిటీ తేడా లేకుండా మనం చిన్న పట్టణాలు అభివృద్ధి చేయటము, లార్జ్ యూనిట్స్ తీసుకోవటము, సఫిషియెంట్గా డెలిగేషన్. ఆ మాటకు వస్తే రాష్ట్రాలకి డబ్బులు ఎంత వస్తున్నాయో తెలుసా జాతీయ స్థాయి నుంచి? ఈ సంవత్సరం దాదాపు 48 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అన్ని రూపాయల ఆదాయం, పన్నుల ఆదాయము, పన్నేతర ఆదాయం కలిపితే వస్తే 25,70,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వచ్చు, ఢిల్లీ నుంచి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వచ్చు. రాష్ట్రాల్లో డబ్బులు లేదు కానీ అధికారం ఏమైనా ఢిల్లీ అంతా చేస్తామంటే మనం ఊరుకుంటాం? ఇవాళ రాష్ట్రానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే ప్రధానమంత్రి ఎవరైనా, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎవరిదైనా కూడా గతంలో లాగా కాదు, రాష్ట్రాలకి సర్వాధికారాలు ఉన్నాయి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇది మీరు చూస్తే దీనిలో బ్లూ అడుగును కనిపించేది యూనియన్ ప్రభుత్వం. నాకు కేంద్రం అంటే ఇష్టం ఉండదు, అందుకని కొంచెం చేదస్తంగా యూనియన్ ప్రభుత్వం, సమాఖ్య ప్రభుత్వం అంటుంటాను. నాకు కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో ఎక్కలేదు, నాకు చాలా ఎలర్జీ ఆ మాట అంటే. సో మీ పరిభాషలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఆయా దేశాలు. మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రౌనిష్ పింకిష్ బ్రౌన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు. పైనున్న ఎల్లో స్థానిక ప్రభుత్వం ఖర్చు. మీరు గమనించారా? ఒక దేశంలో ఎల్లో అతి ఎక్కువగా ఉంది. ఆ దేశం ఏంటో తెలుసా? చైనా. మన దృష్టిలో నియంతృత్వము, కేంద్రీకరణ ఉన్నది, అగ్రరాజ్యము, కమ్యూనిస్ట్ రాజ్యము. కానీ చైనాలో ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ వికేంద్రీకరణ ఉంది. అందుకే చైనా అంత వేగంగా, అంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. దానికి ప్రధాన కారణాలు ఇది ఒకటి, నిర్ణయాలు స్థానికంగా జరిగిపోతాయి. అన్నిటికంటే తక్కువ ఒకటి ఉంది, ఇచ్చేవారు చూసారా? ఆ దేశం ఏంటి తెలుసా? ప్రజాస్వామ్య భారతదేశం, స్వేచ్ఛాయుత భారతదేశం, రాజ్యాంగబద్ధ భారతదేశం. మన దేశాన్ని చులకన చేయాలని కాదు, మనందరికీ మన దేశం అంటే ప్రేమ. అందుకే మనం కూర్చున్నాం, లేకపోతే మనకెందుకు? ఇప్పుడు మీరంతా వేరు వేరు ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారు? అక్కడ కూర్చుని హాయిగా వీకెండ్ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మన దేశం అంటే ప్రేమ ఉంది కాబట్టి మనం వచ్చాం. దేశం అంటే ప్రేమ ఉందంటే అబద్ధాలు చెప్పడం కాదు,
మంచిని చూసి గర్వపడదాం, పొరపాటున సరిదిద్దుకుందాం. కాబట్టి ఆ లక్ష్యంతో చెప్తున్నాను నేను. 3% ప్రపంచంలో అతి తక్కువ మనది. అలాగే మధ్యలో బ్రౌను, వీటన్నిటిలో ఎక్కువ ఏందో చూసారా మీరు? ఇండియా. రాష్ట్రాలు పెట్టే ఖర్చు అతి ఎక్కువ ఖర్చు ప్రపంచంలో మన దేశంలో. మన రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి? మాకు డబ్బులు లేదు. మాకు అబద్ధం. 64% ప్రభుత్వాలు పెట్టే ఖర్చు రాష్ట్రాలు పెడుతున్నాయి. 63%. సార్ ఒక చిన్న క్యాచ్ ఉంది. కేంద్రం నుండి రాష్ట్రాలకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, కానీ నేను రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే కేంద్రం పథకం ఏంటనే డిసైడ్ చేసేస్తుంది, ఎజెండా ఏంటనే డిసైడ్ చేస్తుంది. దానికి నేను మీకు ఇంత ఫండ్ ఇస్తాను, మీరు అది ఇంప్లిమెంట్ సో వీళ్ళ పనంతా ఏంటంటే మా దగ్గరున్న మాకు డబ్బులు వస్తాయి, ఆ కేంద్రం డబ్బుల్ని ఎలా రాబట్టాలి, దానికి తగ్గట్టు మేము పథకాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది. కానీ అటానమస్గా ఆ స్టేట్కి నేను దీని మీద స్పెండ్ చేయాలి అన్న మీరు చెప్పింది పాక్షిక వాస్తవం, పూర్తి వాస్తవం కాదు. ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉన్నది. కొంచెం సాంకేతిక విషయాల్లో మనకు అర్థం కావాలి. మనది అద్భుతమైన ప్రక్రియ. ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే ఎన్ని ఏర్పాట్లు జరిగి మనకు పొరపాటు ఉన్నా కూడా కొన్ని విషయాలు అద్భుతాలు చేశాం. యూనియన్ నుంచి రాష్ట్రాలకి వనరుల బదిలీకి రాజకీయంగా పక్షపాతంతో కాకుండా నిష్పాక్షికంగా నైపుణ్యంతో చేయడం కోసం ఆర్థిక నిపుణులతో ఫైనాన్స్ కమిషన్. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల నుంచే మన వేణుగోపాల్ రెడ్డి గారు 14వ ఆర్థిక సంఘం చైర్మన్. అలా ప్రతి 5 ఏళ్ళకు ఒక ఆర్థిక సంఘం ఉంటుంది. ఆ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేది ఏ పక్షపాతం ఉండదు. అది మీకు వచ్చేస్తే మీ డబ్బంతేగా, ఎలా ఖర్చు పెట్టాలో కూడా చెప్పరు. అలాగే ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ అంటారు దీన్ని. అంటే జాతీయ స్థాయిలో పన్నుల్లో వాటా రాష్ట్రాలకు వచ్చాయి. అది కాకుండా ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ ఉంటాయి, స్థానిక ప్రభుత్వాలు గ్రాంట్స్ ఇస్తున్నారు, అది కూడా ఫ్రీ మనీ. ఎలా చేస్తారో మీ ఇష్టం. అలాగే మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అని వచ్చింది 5 ఏళ్ల పాటు విభజన కారణంగా. ఇలాంటి గ్రాంట్లు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే డబ్బులు. మీరు చెప్పేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. కొన్ని విద్య కోసం, ఆరోగ్యం కోసం, మరో దానికోసం. అక్కడ కొన్ని సందర్భాల్లో మీరు అన్నది కరెక్ట్. వన్ షూ ఫిట్స్ ఆల్ అని చెప్పని ఢిల్లీలో వాడు కూర్చుని మనూళ్ళో ఏం చేయాలో వాడు చెప్తే అట్లాగా ఒక్కొక్క ఊళ్ళో ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు పంచాయతీల నిర్మాణంలో కూడా నేనే చెప్పాను నేను. ఢిల్లీ వాడు నిర్ణయం చేశాడు రాజ్యాంగంలో వాడేవాడు. మా రాష్ట్రంలో ఏం కావాలో మాకు తెలుసు, మేము ఎలా చేసుకుంటాం, మా సంస్కృతి, మా చరిత్ర, మా అలవాటు, మాకు ఇష్టమైంది. మీరెందుకు పెట్టడం? విధిగా స్థానిక ప్రభుత్వాలు పెట్టాలి, అధికారం ఇవ్వాలని చెప్పి అనకుండా ఎలా ఉండాలో నువ్వన్నీ చెప్తే ఇక్కడ పని ఎట్లా జరుగుతుంది? ఇది కూడా అలాగే. కాబట్టి అది తీసేయాలి. సెక్టర్లు డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు విద్య, ఆరోగ్యం, అధ్వానం అన్న దేశంలో విద్య ఖర్చు పెట్టండి అని చెప్పడం తప్పు కాదు. విద్యకు ఎలా ఖర్చు పెట్టాలో వాడు చెప్పక్కర్లా, అది కొంత కరెక్ట్ చేయాలి. కానీ ఫండమెంటల్గా ఎక్కడి నుంచి డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పంటే 3/2 రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. ఇది ముందు గుర్తించాలి మనం, ఎందుకంటే ప్రజలకి అవగాహన అట్లా. ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుందంటే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయినాయి. ప్రపంచంలో ఎక్కడ నిర్వీర్యమైనాయి. ఇది కరెక్ట్ కాదు. దానివల్ల మీరు ఏం తలుచుకున్నా కూడా ఫలితాలు అనుకున్నంత రావు, ఎకానమీ అనుకున్నంత పెరగదు. ఇది మన అవసరం. దేర్ ఇస్ నో అదర్ చాయిస్. ఒక హైదరాబాద్ చూడండి, నిజంగా మనం గర్వపడ్డ నగరం. ఎందుకంటే ఢిల్లీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్న సిటీ. వరుసగా ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మొట్టమొదటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులు తర్వాత ప్రభుత్వంలో కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి, మౌలిక సదుపాయాలు బాగుండాలి, ఇక్కడ పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలనే విషయంలో పొరపాట్లు చాలా జరిగి ఉండొచ్చు, కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని బెంగళూరుకి మనకు తేడా. బెంగళూరు మనకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నా కూడా సిటీ నరకంగా అనిపిస్తుంది. మనం కూడా నరకం చేయడానికి తొందరపడుతున్నాం. కానీ ఇలాంటి సిటీలో కూడా మీరంతా ఇక్కడికి వచ్చారు, ఎవరన్నా ఇక్కడికి వస్తున్నప్పుడు ట్రాఫిక్ అబ్బా హాయిగా ఉందా ప్రయాణం అంటున్నారు. ఒకళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మెట్రో ఓకే, సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చిన వాళ్ళు నరకమే కదా ఎక్కడికి పోయినా. ఇంకో 5 ఏళ్ళు పోయాక ఎలా ఉంటుంది? బాగుపడుతుందా చెడిపోతుందా? వెహికల్స్ పెరిగిపోతున్నాయి. 85 లక్షల వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇవి తలకిందులుగా చపాస్ చేసినా కూడా ఏకకాలంలో 4-5 లక్షల వెహికల్స్ కంటే ఎక్కువ ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లా, పెద్ద గొప్ప లెక్కలు అక్కర్లా. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఇది ఏం చేద్దామని ఆ పోటీతో దీర్ఘకాలంలో హైదరాబాదులో ఇబ్బంది లేకుండా, నగర ప్రగతి ఆగకుండా, నగరం స్తంభించిపోకుండా ట్రాఫిక్ని ఏం చేద్దామో పట్టించుకుంటున్నారా? మంచినీళ్ళు ఉన్నాయి,
బహుశా ప్రపంచంలో హైదరాబాద్ అంత అదృష్టం ఉన్న నగరం ఇంకోటి లేదు మంచినీళ్ళ విషయంలో. 2 మహానదులు, ఓ పక్కన కృష్ణ, మరో పక్కన గోదావరి దగ్గరలో ఉండి పుష్కలంగా నీళ్లు పొందే అవకాశం ప్రపంచంలో నాకు తెలిసి ఇంకే దేశానికి లేదు, ఏ నగరానికి లేదు. 550 MGD నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్కి. 190 పాళ్ళు ఈ 2 నదుల నుంచి పంపింగ్. మిగతా మంజరి గింజలు చాలా తక్కువ, ఆ రోజుల్లో ఎక్కువగా, ఇప్పుడంతా చాలా చిన్న శాతం. మీకు విషయం తెలుసా, వేల కోట్లు ఖర్చు పెట్టి పథకాలు పెట్టాం, పంపింగ్ చేస్తున్నాం, సగం నీళ్లు మన ఇళ్ళకి రాకుండా డైరెక్ట్గా మూసికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు బాబుగాడు డబ్బండి ఇది? ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత దుర్మార్గ పరిపాలన ఉంటుందా, మూర్ఖ పరిపాలన ఉంటుందా? గోదావరి నుంచి 600 అడుగులు 700 అడుగుల కింద నుంచి నీళ్లు తెస్తున్నాం, కృష్ణ 200 అడుగుల కింద నుంచి నీళ్లు తెస్తున్నాం, వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం పంపింగ్కి. మన నాయకుల పుణ్యం అని చెప్పి మనం డబ్బులు కూడా కట్టక్కర్లేదు నీళ్ళకి, ఎందుకో నాకు తెలియదు. నేను కూడా ఫ్రీగా, నాకు నీళ్ళు ఇంట్లో ఫ్రీ, నాకు సిగ్గేస్తుంది. 20,000 లీటర్ల దాకా ఫ్రీ, తెలుసు, గుర్తుందా మీకు? ఎవరు అడగలా. సరే, అది పక్కన పెట్టండి. ఇన్ని వేల కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టింది మూసిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎవరన్నా మాట్లాడుతున్నాడు దీని గురించి అసలు? ఇది స్థానిక సమస్య కాదా? ఇది వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. అరే, ఋతుపవనాల మాసాల ప్రదేశంలో 100 మిల్లీమీటర్ల వర్షం వస్తే గొప్ప విషయం అది? వరదలు వచ్చి ట్రాఫిక్ స్తంభించిపోయాయి. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, కొత్త కాంప్లెక్స్లు వస్తున్నాయి, మల్టీ స్టోరీ, కొన్ని కళ్ళకి మిరుమిట్లు కలిగేటువంటి భవనాలు వస్తున్నాయి. మీరు హైటెక్ సిటీ కాడికి వెళ్ళినట్టయితే చూస్తే అమెరికాలో ఉన్నామో, జపాన్లో ఉన్నామో, చైనాలో ఉన్నామో మనకు తేడా తెలియదు. ఓకే, గుడ్, సంతోషిద్దాం. సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని నిబంధన ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో సివరేజ్ కనెక్షన్ లేకపోతే ఓకే పెట్టారు, వాడు నిర్మాణం చేస్తారు. 190 ప్లాంట్లో పక్కన ఒక లేక్ ఉంటుంది హైదరాబాద్లో, వాడు పైపెట్టి లేక్లో కలిపేస్తాడు. అవన్నీ హుస్సేన్ సాగర్లో వస్తాయి. మనకి ఇవన్నీ జీవితంలో కావాల్సినవి. మనకి రోజువారీగా మన జీవితాన్ని శాసించేవి ఇవి. ఇవన్నీ మన చేతుల్లో పెట్టకుండా, మనకు అర్థం కాకుండా, మనల్ని భాగస్వాములు చేయకుండా వాడు చేయలేకపోతున్నాడు, మనకి ఏమైనా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లే, మన సిటీ ఆలోచించండి, మీరు మీ లొకాలిటీ ఆలోచించండి. మీ లొకాలిటీలో, మీ వార్డులో, లేకపోతే మీ వీధిలో ఏ సమస్య మీకు తెలుస్తుందా? ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి తెలుస్తుందా? మ్యాన్హోల్ కవర్ ఎక్కడ సరిగ్గా లేదు, ఎక్కడ వర్షం వస్తే నీళ్ళు ఇచ్చిపోతున్నాయి, ఎక్కడ రోడ్డు చండాలంగా ఉంది, ఎక్కడ పాటు వస్తుంది, మీకు తెలుస్తుందా? ఇంకోటి తెలుస్తుందా? మరి మీకు బాధ్యత ఇవ్వకుండా, మీకు మీ చేతుల్లో పెత్తనం పెట్టకుండా, మిమ్మల్ని జవాబుదారీ చేయకుండా వాడు చేస్తానంటే ఎట్లాగా? అవునండి, వీడు చేయలేదు, చేయకపోతే నష్టపోయేవారు వాడు పోతాడు, మీకేమైంది? ఇప్పుడు స్థానికంగా కొంత అన్నీ బాగా చేస్తారు, నేను అట్లా ప్రజాస్వామ్యం అందరూ బాగా చేయరు. కొందరు మూర్ఖుల్ని ఎన్నుకున్నారండి, వాడి వల్ల చెడిపోయామండి. నాకు అర్థమవుతుంది కదా, అరే ఈ మూర్ఖుడిని ఎన్నుకున్నాను, వాడి చేతులు అన్నీ పెట్టి వాడు నాశనం చేశాడు. ఇంకొకళ్ళు మంచివాడు ఉంటాడు, అరే వాడు బాగా చేసుకున్నాడు, ఇక్కడ చేయలేదు కదా, నాకు అర్థమవుతుంది కదా. మీరేం చేస్తున్నారు? అన్ని చోట్ల నాశనం చేసి ఇంకా కాదని నిర్ణయం చేసుకొచ్చారు. ఎక్కడ ఏమి కాకుండా మన సోషలిజం కదా కేంద్రీకరించిన పనుల్లో. ఎవరికి అందకపోతే గొడవ లేదు, అసలు పోలికలు కూడా లేవు కదా. అరే అక్కడ బాగా చేస్తుంది స్వాతి, నాకెందుకు కాకూడదు అడిగే అవకాశం కూడా లేదు, గొడవ లేదు. ఇది ఎట్లా పరిపాలన అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ స్థానికంగా అందరం గొప్పవాళ్ళని అంటలే, ఇదే ప్రజలు ఓటేసేదైతే నాయకులు వీళ్ళే. కానీ ఆలోచించే తీరు ఎప్పుడు మారుతుందంటే, బాధ్యత, అధికారం, జవాబుదారితనం పెట్టేస్తే కొన్ని చోట్ల అద్భుతంగా జరుగుతుంది, కొన్ని చోట్ల చెత్తగా జరుగుతుంది. చెత్తగా జరిగితే నష్టం ఏంటో అర్థమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారి సరిగ్గా ఓటేస్తాం, సరిగ్గా ఆలోచిస్తాం. బాగా జరిగిన చోట బాగుందని అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తాం, వాళ్ళు వెంగళరావులు అవుతారు, ఇంకా పెద్ద నాయకులు అవుతారు. ఎప్పుడైతే అధికార కేంద్రీకరణ చేశారో మంచోడన్నా పని జరగట్లా. మీరు మంచోడు కనిపిస్తున్నాడు కానీ పని జరగట్లా, మంచిగా చెడుకి తేడా తెలియట్లా. ప్రజాస్వామ్యం గందరగోళం అవుతుంది, బతుకు నరకం అవుతుంది. సార్, ఏవైతే ఈ ట్రాఫిక్ అండ్ సివేజ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్నాళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో హైదరాబాద్లో ఓటున్న వాళ్ళు ఉన్నాం, మేమేం చేయాలంటారు? మేము వెళ్ళి కార్పొరేటర్ని అడుగుతాం, సార్ ఆర్ మేడం ఇది మన పరిస్థితి, నాకేం తెలియదమ్మా, మీరు వెళ్ళి మేయర్ని అడగండి. మన మేయర్ గారు ఆవిడ 10,000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉంది. ప్రైవేట్గా మేయర్ గారిని అడిగితే కమిషనర్ గారు సార్ నా చేతులు ఏమన్నా, పబ్లిక్ ఏదో పాపం మర్యాద కోసం మాట్లాడతారు. ఇప్పుడు కార్పొరేట్లు ఓపెన్గా చెప్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు రాత్రి ఇవంతా మనం మార్చలేం కదా. రాబోయే ఎలక్షన్లో మేమేం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. 2 పార్ట్స్. ఎలక్షన్ వచ్చే ఏడాది అనుకుంటాం కదా, జూలైలో ఏపీ, ఇక్కడ తెలంగాణలో జరగచ్చు, ఏపీలో నెక్స్ట్ ఇయర్ మన హైదరాబాద్ అంటున్నారు. హైదరాబాద్ ఎప్పుడు?
హైదరాబాద్ ఎప్పుడు డ్యూ? ఓకే, ఒక 6 నెలల టైం ఉంది. మీ నుంచి ముఖ్యంగా బ్రైట్ యంగ్ ఎంటర్ప్రెన్యూరియల్ టెక్నాలజీ డ్రివెన్ క్లాస్, కమ్యూనికేషన్ క్లాస్, ఇప్పుడు మనం మాట్లాడిన పెద్ద పెద్ద విషయాలు వద్దు, సిద్ధాంతాలు వద్దు. రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా ఈ కార్పొరేషన్లోకి కార్పొరేటర్గా వచ్చినా, లేకపోతే మీ కార్పొరేషన్ మీ చేతుల్లో ఉన్నా కూడా, ప్రభుత్వం వచ్చినా కూడా, ఇది మాకు కావాల్సిన ఎజెండా ఎస్ సిటిజన్స్. నా దృష్టిలో నంబర్ 1 ఎజెండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయడం, పెరుగుతున్నటువంటి రద్దీని అరికట్టి నగరం అంటే నరకంగా మారకుండా ఎలాగ ప్యారలైజ్ చేయడం, అది ముందు మన క్లారిటీలో. కానీ ప్రతి ఒక్కళ్ళకి క్లారిటీ ప్రయారిటైజేషన్ ఉంటుంది అనుకోవట్లేదు, కానీ మన కొంతమందిని మొదలెట్టాలి. ఇట్లా 4-5 ఐటమ్స్ మనం 100 పెట్టక్కర్లే. సిటీ మొత్తానికి పనికొచ్చే 4-5 కీలకమైన ఐటమ్స్ ఉన్నాయి. స్థానికంగా మీకు మాత్రమే సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అది మీ వార్డులో ఉన్నది ఇంకో వార్డులో ఉండదు, మీ వీధిలో ఉన్నది ఇంకో వీధిలో ఉండదు. 2 రకాలుగా ముందు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ అండ్ టాకింగ్ అబౌట్ దమ్ ఇన్ ఎ వెరీ పబ్లిక్ మేనర్. ఎవరో మీరు మన అభిమాన సినిమా యాక్టర్, సినిమా రిలీజ్ అయింది, బాగా ఆడుతుందా లేదా, కలెక్షన్లు అంతా ఎలాగో చర్చ పెట్టుకుంటున్నారు. ఆ మాత్రం చర్చ మనకు కావాల్సిన నిజమైన అవసరాల కోసం పెట్టలేమా, మనం మొబిలైజ్ చేయలేమా? ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ రెస్పాండ్ అవుతారు. వాళ్ళు పాలిటీషియన్స్ మనం తిడుతూ ఉంటాం. స్వాతి గారికి అనుభవం ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా ప్రజలు స్పందిస్తున్నారు, ప్రజలు ఫలాంది కోరుకుంటున్నారు, ఇది చేయకపోతే మనకు ఓటు పడదన్న అభిప్రాయం కలగగానే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డెమోక్రాటిక్ పాలిటిక్స్. వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు. ముందు ఒక మూడ్ క్రియేట్ చేస్తారు, మీరు ఒక ఎజెండాని మీకు తెలియకుండానే మీరు సెట్ చేస్తారు. అన్ని పార్టీలు వాళ్ళ పార్టీలు కార్పొరేట్ అభ్యర్థులు దానికోసం ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా ముందు అవగాహన వస్తుంది. వాడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేవాడు ఎందుకు పోటీ చేసేవాడు వాడికి తెలియదు, నాకు తెలియదు. ఏదో సీట్ ఇస్తామన్నారు, పోటీ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటాను, చాలాసార్లు చెప్పాను. కర్ణాటకలో ఒక సర్పంచ్ గారు పాపం ₹1,00,000 ఏదో సాయం కావాలని వస్తే ఎన్నికలు ఎంత ఖర్చు పెట్టారంటే 10 లక్షలు పెట్టాడు. తినడానికి కూడా డబ్బులు లేవు, ఇక్కడ ఎలా పెట్టావా అంటే ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఆ ఉన్మాదం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ కావాలా, ఎందుకు పోటీ చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు, గుడ్డెద్దు చేరబడ్డట్టుగా. మనం మూడ్ సెట్ చేయాలి. అది ఎలక్షన్లకు ముందు. ఎలక్షన్ తర్వాత కావాల్సింది, మనం కోరాల్సింది, ముందే చెప్పాల్సింది, తర్వాత గట్టిగా పట్టుపట్టాల్సింది. రాజ్యాంగంలో వార్డు కమిటీలను ఒకటి ఉన్నది. అంటే ఏమిటి? స్థానిక ప్రభుత్వాలు కూడా ఇప్పుడు హైదరాబాద్ జనాభా 1,00,00,000 దాటింది కదా, 1,15,000 1,20,000 అంటున్నారు కదా. 1,20,00,000 స్థానిక ప్రభుత్వం ఏంటయ్యా? సింగపూర్ దీనిలో 4వ వంతు ఉంది, దేశం మొత్తం 4వ వంతు ఉంది దీనిలో. కాబట్టి దీన్ని మళ్ళీ సబ్డివైడ్ చేయాలి. 30,000, 40,000, 50,000, 20,000 జనాభా పనికి వచ్చే అంశాలు చూడడానికి లోకల్గా మనకు పెట్టు, లేకపోతే ఈ 1,20,00,000 అంతా పులుసులో కలిసిపోతాం, మనం పట్టించుకున్నవాడు ఉంటుంది. అందుకని రాజ్యాంగంలో 243W అనుకుంటాను, దానిలో ప్రతి వార్డుకి వార్డు కమిటీలు 3 లక్షల జనాభా మున్సిపాలిటీకి దాటితే పెట్టాలని రాజ్యాంగంలో పెట్టారు. పౌరుల్ని భాగస్వాములు చేయాలని ఎక్కడా చేయాల, ఊరికే నామకాత్రంగా పెట్టారు. బాంబే లాంటి నగరంలో కూడా రాజ్యాంగం 3 లక్షల లోపల 3 లక్షలు ఉంటే జనాభా వార్డు కమిటీలు పెట్టాలంటే ఉద్దేశం ఏంటి? 3 లక్షలున్నా పెద్ద అయిపోయింది, 5-6 పెట్టాలి దానిలో అని. 1,00,00,000-2,00,00,000 జనాభా అంటే అర్థం ఏంటి? 100-200 పెట్టాలి, 300-400 పెట్టాలని. అంటే చిన్న చిన్న పెద్ద పంచాయతీలాగా, చిన్న మున్సిపాలిటీలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పిన ఎక్కడెక్కడ స్థానికంగా వీలైనంత పనులు చేయడానికి. బాంబేలో ఏం చేసేది తెలుసా? అంతకుముందు అక్కడ వార్డ్ ఆఫీసర్ అని ఒక సిస్టమ్ ఉండేది, మన సర్కిల్ లాగా. మన హైదరాబాద్లో సర్కిల్ అంటాం, ఇప్పుడు ఏమంటున్నారు నాకు తెలియదు. డిప్యూటీ కమిషనర్ లేదా అడిషనల్ కమిషనర్ ఉంటారు, సర్కిల్ అంటాం. అక్కడ దాన్ని వార్డ్ అనేవాళ్ళు, వార్డ్ ఆఫీసర్. పదం వార్డ్ అని వచ్చింది కదా, రాజ్యాంగంలో వార్డ్ అని పెట్టారు కదా. ఈ వార్డ్ ఆఫీసర్తో వార్డు కంప్లీట్ పెట్టారు. దాని పాపులేషన్ అంతా 15 లక్షలు. రాజ్యాంగంలో 3 లక్షలు దాటితే మీరు పెట్టాలి ఇలాంటి కమిటీలు అంటే, మకుటాయమానమైన బాంబేలో కూడా 15 లక్షల జనాభాకు ఒక వార్డు కమిటీ పెట్టారు. ఇది మన దేశంలో చేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారో కార్పొరేషన్లో మీరు చూసుకోండి. మా వార్డుకు సంబంధించినంత వరకు ఎన్నికైన కమిటీలు ప్రతి పోలింగ్ బూత్ 2 బూతుల నుంచో ఒకరినొద్దరు ఎన్నికల ఏర్పాట్లు చేసి, ఒక మగవాళ్ళు ఇంకో మహిళ, 30-40 పోలింగ్ బూతులు, 40 పోలింగ్ బూత్ 40 మంది సభ్యులను ఏర్పాటు చేసి, స్థానికంగా ఈ 10,000 కోట్లు 1,000-2,000 కోట్లు మాకు కేటాయించేయండి జనాభాని బట్టి. స్థానిక అవసరాలు నిర్ణయాలు కార్పొరేటర్ని పెట్టండి, అక్కడ ఆయన ఎన్నికయ్యారు కదా, ఆయన చైర్మన్గా పెట్టండి. కానీ ఈ డబ్బులతో పనెట్టు జరగాలో మేము నిర్ణయం చేసుకుంటాం. మా స్థానికంగా మా రోడ్డు మీద అవసరాలు మీ కార్పొరేషన్కి తెలియదు, మీ ప్రభుత్వానికి రాష్ట్రంలో తెలియదు. ఇది గట్టిగా మొదలెట్టండి, దానికోసం నిలబడి. చైనాలో మళ్ళీ ఇంకోసారి ఏదో ఈయనంతా భారతదేశాన్ని అవమానిస్తున్నాడు, చైనాని ప్రేమిస్తున్నాడు ఎవరు అంటారు, నాకు తెలుసు, అంత ట్రోల్స్ ఉంటారు కదా. అందుకు కాదు,
మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. మన మంచిని చూసి గర్వపడాలి. మన చెడుని చూసి గర్వపడడం, వాళ్ళ మంచిని చూసి అవసరపడడం మూర్ఖుల లక్షణం. చైనాలో డెలిబరేటివ్ డెమోక్రసీ మోడల్ ఒకటి పెట్టారు. నాకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో తెలిసింది 20 ఏళ్ల క్రితం ఎప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు. అక్కడ స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్స్ చెప్పారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏమిటి మోడలు? మీరు ఆశ్చర్యపోతారు. మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి అక్కడ. కాకపోతే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపార్టీ ఎన్నిక కాదు, మిగతా ఎన్నికలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ, సింగిల్ పార్టీ సిస్టమ్. మున్సిపాలిటీలో ఇంకోటి పోటీ చేయొచ్చు, కానీ జనరల్గా పార్టీ వాళ్ళే వస్తారు. పార్టీ మిగతా వాళ్ళు ఇండిపెండెంట్లు. చైనా లాంటి దేశంలో పార్టీ కాకుండా చాలా అరుదు, కానీ రావచ్చు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేయరు. వనరులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దృష్టిలో ఆ పట్టణానికి లేకపోతే నగరానికి లేకపోతే ఆ స్థానిక ప్రభుత్వానికి, కౌంటీ అంటారు అక్కడ గ్రామీణం అయితే, దానికి ఏమేమి చేయాలి ఈ బడ్జెట్తో అని ఒక బ్రాడ్గా కొన్ని షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటాం, కొన్ని వర్క్స్ ప్రతిపాదించి సమాజంలో అన్ని వర్గాల నుంచి ర్యాండమ్గా మనుషుల్ని పేర్లు తీస్తారు. ఒక 80 మందిని పిలుస్తారు. అన్ని వర్గాలు ప్రార్థించవచ్చుగా, మగ ఆడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి తీస్తారు. 80 మందిని కూర్చోబెడతారు ఒక అసెంబ్లీ లాగా. ఈ మొత్తం వాళ్ళ ముందు పెడతారు. డబ్బులు ఇవి, అనుకుంటున్నవి ఇవి, నో యూ డిసైడ్ వాట్ యూ వాంట్. వీళ్ళు వారం 10 రోజులు మళ్ళా గుల్లలు పడతారు. మా వీధిలో ఇది అవసరమో, కాదు మా వీధిలో అవసరమో, మేము స్కూల్ బాగుండదు, కాదు మాకు ఇది కావాలి, ఉంటుంది కదా. మీరు ఇందాక అన్నారు వనరులు తక్కువ, అవసరాలు ఎక్కువ. మానవ జీవితంలో అది సహజం. మన దేశమే కాదు, ప్రపంచంలో ఎలాన్ మస్క్ కూడా నా కోరికలు, ఆశలు, నా కళలకి తగినంత డబ్బు ఉందని అనుకోడు. ప్రపంచ చరిత్రలో నా కళలకు తగ్గ డబ్బు ఉందని అనుకున్న మనిషి లేడు. అది మానవ సహజం. వనరులు ఎప్పుడు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే కళలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. యూ డిసైడ్. వీళ్ళంతా కూర్చొని ఫైనల్గా ఇవి అంటారు. అది ఫైనల్, దే ఆర్ ఎగ్జిక్యూటెడ్. నాకు చెప్పండి, డెమోక్రసీ ఎక్కడుంది? నిజమైన డెమోక్రసీ? దానిలో డెమోక్రసీ ఉందా? కోలాహలంగా ఓట్లు వేసి కార్పొరేటర్ కావడానికి 5 కోట్లు ఖర్చు పెట్టి, నేను కేబీఆర్ పార్క్లో మనం నడుస్తుంటే ఒక కార్పొరేటర్ గారు వచ్చి పరిచయం చేసుకున్నాడు. సార్ నేను కార్పొరేటర్ని, ఎంత ఖర్చు పెట్టావు? సార్ 4 కోట్లు 5 కోట్లు. ఏంటి ఏమీ లేదు సార్, ఎందుకు వచ్చా అర్థం కావట్లేదు సార్. ఎక్కడైనా ఇదే భాగవతం. బహిరంగ ఏదైనా చెప్పచ్చు వాళ్ళ పార్టీని బట్టి, ప్రైవేట్గా ఎవరైనా అడగండి మీరు, ఇదే భాగవతం. కాదని ఒక్కళ్ళని చెప్పండి, ఒక ఎమ్మెల్యే గారిని చెప్పనండి, అలాగా జేపీ గారు అబద్ధాలు ఆడుతున్నాడు, బ్రహ్మాండ అధికారాల బాధ్యతలు ఉన్నాయి, అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎన్నుకున్న వాళ్ళు స్థానిక ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి, ఒక్కళ్ళు చెప్పనండి, రుజువు చేయమనండి చాలు. దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ ద వే. కార్పొరేటర్లు మీ దగ్గర బాధపడుతున్నారేమో సార్, కానీ నిజంగా వాళ్ళు కాంట్రాక్ట్లు అవి ఇప్పించుకుంటున్నారు. వాళ్ళు పెట్టి 4 కోట్లు అనా వెనక్కి అది కరెక్ట్. ఇప్పుడు మనకు వాళ్ళ మీద కసి ఉంది. 5 కోట్లు ఖర్చు పెట్టాడు, తింటున్నాడు. ఆయన ఖర్చు పెట్టాక తినకుండా ఏమవుతాడమ్మా? వాడు బతకాలి కదా ఈ భేద దేశంలో. సమస్య అలాంటి వ్యవస్థ నిర్మాణం చేసాం. ఇప్పుడు వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించాము, ఓకే చిత్రించాము. కార్పొరేటర్లు దుర్మార్గులు, ఎమ్మెల్యేలు దుర్మార్గులు. ఎవరి చేతుల్లో పెడదాం? ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఎవరి చేతుల్లో పెడదాం? జడ్జిల చేతుల్లో. జడ్జిలు ఏం చేస్తున్నారు? ఢిల్లీలో చూడాల మీరు? అది పోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆర్మీ జనరల్కి ఇద్దాం. అదొక్కటే వద్దు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం అందంగా ఉంది, అద్భుతంగా, అది అంటలా. ఇది మంది, మన ఇల్లు, మన సమస్య, మార్గం ఏంటి? కాబట్టి ప్రజాజీవనంలోకి వచ్చారంటే ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వాడు దుర్మార్గుడే రావాలా. 190 కేసుల్లో ఎంతో కొంత కూతున్నది. కీర్తి పొందాలనో, 10 మందిలో గుర్తింపు కావాలనో, కొంత మంచి చేయాలనో, నాకు సామర్థ్యం ఉంది నాయకత్వం చూపెట్టాలనో మొదలెడతారు. లేకపోతే ఆ తెలివితేటలు, ఆ చొరవ, ఆ కష్టంతో ఆ డబ్బులుంటే బయట 10 రెట్లు చేసుకోవచ్చు. డబ్బుల కోసమే వచ్చారనేది నా దృష్టిలో చాలా తప్పు వాదన. మనం ఏంటంటే రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద అసూయ, కోపము, కసి ఈ పేరుకుపోయి రాజకీయాన్ని మనం చాలా తప్పుని విమర్శిద్దాం. నా అంత విమర్శించే వాళ్ళు రాజకీయంలో తప్పులు ఇంకెవరు లేరు. ఇప్పుడు ఈవేళ కూడా ప్రధానమంత్రి సాధించి అందరినీ కోపడ్డాను కదా, కానీ హేతుబద్ధంగా. అంతేగాని పిచ్చి పిచ్చిగా రాజకీయంలో అంత దుర్మార్గులు, అప్పుడు పరిష్కారం ఏమవుతుంది? దేర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. మనం ఎప్పుడైతే పన్నుల డబ్బు ఉన్నది, మనకు పనులు ఉన్నాయి, ప్రయారిటీస్ నిర్ణయం చేయాలి, మంచి విధానాలు రూపొందించాలి, సమర్థంగా సేవలు అందించాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. మా డబ్బులను ఎట్లా ఉపయోగిస్తారు, మేము ఇచ్చిన అధికారం ఎట్లా ఉపయోగిస్తారు, నా జీవితం ఎట్లా బాగు చేస్తుంది, ఇది పాలిటిక్స్. మన పాలిటిక్స్ అంటే బూతుమాటగా మార్చేసాం. కాబట్టి ఇదే కార్పొరేటర్లు, ఇదే మనుషులు
ఆల్టర్ ద స్ట్రక్చర్ అద్భుతంగా చేస్తారు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఎల్లందూరు అని పేరేంటో మర్చిపోయినాను నేను. ఎల్లందూరు చెన్నై పక్కన ఆర్ఎస్ భారతి, నాకంటే బాగా తెలిసిన అందరికీ. ఆయన మామూలు పార్టీల మనిషే, డిఎంకే మనిషి. అల్లందూరు 80,000 మున్సిపాలిటీ, చెన్నై అవుట్స్కర్ట్స్లో ఉండేది. కానీ మంచి నాయకుడు, స్థానిక ప్రభుత్వాలు అవకాశం ఇచ్చారు. మిగతా పాలిటిక్స్ ఎట్లా ఉన్నట్టు నాకు తెలియదు, ఆయన గురించి నాకేం తెలియదు. ఆయన నాకు బంధువు కాదు, ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు నాకేం తెలియదు. కానీ విషయం తెలుసుకున్నా కాబట్టి చెప్తాను మీకు అంతే. ఆయన ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ సప్లై బాగా ఏర్పాటు చేశాడు. ప్రజల్లో ఆ నమ్మకం ఉంది, సమర్థంగా చేశాడు, మంచిగా చేశాడు. మంచిగా ఇప్పుడు కూడా చూస్తారు, ఆయన బాగా చేస్తాడండి, ఈ మున్సిపల్ చైర్మన్ బాగుంటాడు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తారండి. మనకు తెలుసు కదా ఎవరు బాగా చేస్తున్నారు, ప్రజలకు ఫలితాలు ఇస్తున్నారని చెప్పాను. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఈసారి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక చిన్న పట్టణంలో 100% సివరేజ్. అప్పుడు దాకా సెప్టిక్ ట్యాంకులు అది ఫిల్ అయిపోవటము, దాన్ని ట్యాంకర్లోకి ఎక్కించడము, చుట్టూ ఉన్నంత దుర్భరమైన కంపు, రోడ్డు మీద పోతాం, అక్కడక్కడ గుంటలో పారేయటం దేశంలో జరిగేదే కదా. అది ఇది బాగోలేదు, దీన్ని మారుద్దామని ఆయన ప్రజలందరినీ కూడా ప్రోత్సాహపరిచాడు. ఆయన క్రెడిబిలిటీ ఉంది కాబట్టి స్టోరేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత రాబోయే కనెక్షన్ ఛార్జెస్ ఇవాళ కట్టారు. ప్రతి ఇంటి 15,000, 20,000, 30,000 కట్టారు. ఓ 16 కోట్లు ఎంతో వాళ్ళు రేస్ చేశారు. ఎప్పుడైతే ఫస్ట్ మూవర్ ఇండియాలో, ఇంకెవరు ఆ ప్రయత్నం చేయలేదు. దాంతో కొంతమంది గ్రాంట్లు ఇవ్వలేదు, కానీ కొంచెం సాఫ్ట్ లోన్స్, యూరోపియన్ కమ్యూనిటీ ఎవరో సాఫ్ట్ లోన్ ఇచ్చారు, డబ్బులు వచ్చి బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశారు. దాని ఫలితం చూడండి, పర్యవసానం. ఇవి నిజమైన రాజకీయం అంటే ఎట్లా ఉండాలో ఉదాహరణ ఇది. ప్రాపర్టీ వాల్యూసు అంతకుముందు ఎక్స్ ఉంటే గజమో చదరపు అడుగో 3 ఏళ్లలో 10x అయింది. సివరేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కాగానే, సిటీ లేవబుల్ కాగానే, మంచి పరిపాలన రాగానే ఆస్తి విలువ 10 రెట్లు పెరిగింది. మన దేశంలో అల్లందులో జరిగింది. హైదరాబాదులో ఇప్పటికి కూడా 23 లక్షల ఇళ్ళుంటే నాకు తెలిసి 8 లక్షల ఇళ్లకే సివరేజ్ కనెక్షన్ ఉంది హైదరాబాద్ నగరంలో. అల్లందూరు మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ, బి గ్రేడ్, సి గ్రేడ్ మున్సిపాలిటీలో 100%కి ఇచ్చారు. జరిగింది. మీరు అమెరికా పోండి, చైనా సంగతి చెప్పాను, అమెరికా వెళ్ళండి, మీరు అడగండి, మీకు తెలిసిన వాళ్ళు బంధువులు, మిత్రులు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఎవరు అమెరికా. తెలుగు వాళ్ళకి అమెరికాలో బంధువులు లేని వాళ్ళు ఎవరున్నారు? గ్యారంటీగా ఉంటారు కదా. మీరు ఇప్పుడు నిజమో కాదో ఫోన్ చేసి అడగండి. ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కడున్నాయంటే, ఎక్కడ పెరుగుతున్నాయంటే స్కూల్ డిస్ట్రిక్ట్ బాగుంది సార్ అని చెప్తారు. స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది అంటే కొన్ని స్కూళ్ళన్నీ కలిపి ఒక ఏరియాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు. దాని మేనేజ్మెంట్ ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు లోకల్గా ఎలక్ట్ చేస్తారు. స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు నడపడం, స్కూల్ నడపడం కోసం చెప్పాను. ఎక్కడైతే స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు సమర్థంగా పనిచేసే స్కూళ్ళ ప్రమాణాలు బాగున్నాయో ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు అక్కడ పన్నులు కడుతున్నారు. వాళ్ళ పిల్లలకి ఆ స్కూళ్ళలో, మన గవర్నమెంట్ స్కూళ్ళలాగా ఫ్రీ ఎడ్యుకేషన్, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్. దాంతో ఏమవుతుంది, ప్రైవేట్ స్కూళ్ళకి ఖరీదుగా పంపించుకునే కంటే ఫ్రీగానే పన్నులా కడుతున్నాం కాబట్టి ఇక్కడ మంచి స్కూలింగ్ ఉంది కాబట్టి న్యాచురల్గా అందరూ అక్కడికి పోవాలని ట్రై చేస్తారు. అక్కడ మీరు నివాసం ఉంటేనే మీకు హక్కు, ఎందుకంటే అక్కడ పన్నులు కట్టాలి కదా. దాంతో ఏమైంది, డిమాండ్ పెరిగిపోయింది ఆ ఇళ్ళకి, సప్లై పరిమితమై ప్రైసెస్ పెరిగిపోయినాయి. చూడండి, అంటే స్థానిక ప్రభుత్వానికి, అక్కడ పరిపాలనకి, ఆస్తుల విలువకి, డిమాండ్కి రిలేషన్షిప్. స్థానిక ప్రభుత్వం దొరికే డెమోక్రసీ అది కాదు, ఇట్ ఈస్ ఫండమెంటల్ టు లైఫ్. ఒకరోజు నేను నార్దర్న్ కాలిఫోర్నియాలో ఈస్ట్ టు వెస్ట్ అనుకుంటూ వెళ్తున్నాను నేను రోడ్డు మీద. మన తెలుగు వాళ్ళు, మన మిత్రులు నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. నాకు రోడ్డుకి లెఫ్ట్ సైడు కుపట్టినో అని చెప్పినది, రైట్ సైడ్ సన్నీవేల్ అని ఉంది. కుపట్టినో ఫేమస్ సిటీ, గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనుకుంటా ఉంది. సరే, మీకు విషయం తెలుసా, కుపట్నోలో ప్రాపర్టీ వాల్యూస్ సన్నీవేల్ కంటే దాదాపు 60% ఎక్కువ ఉంటాయి. ఎందుకో చెప్పండి అన్నారు. నా కంటికి చూస్తే రోడ్డుకి ఇటు పక్క ఉంది, రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ తేడా కనిపించట్లా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తేడా కనిపించట్లేదా మరి నాకంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలుగా సమానంగా ఉంటున్నారు. అది లేకపోతే ఏమన్నా ఇక్కడ కొంచెం నల్లజాతి వాళ్ళు ఎక్కువ ఉంటాం, అక్కడ రేసిజం ఉంటుంది కదా. నల్లజాతి వాళ్ళు, లాటినోస్ అన్న చోట ప్రాపర్టీలు తగ్గటము, అంత తెల్లవాళ్ళు ఉంటే కొంచెం పెరగటము, అలాంటిది ఏమన్నా ఉందా? డెమోగ్రఫీ ఒకే రకం అన్నారు. ఇక నాకు తట్ల, ఎందుకని అన్నాను. కుప్పట్నో స్కూల్ డిస్ట్రిక్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్, ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అంటే మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే రీతిన దాన్ని మార్చడం సాధ్యం. ఎవరి ద్వారా? మన ద్వారానే.
ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉన్నది, వార్డులు ఉన్నాయి. మీరు సాల్వ్ చేయలేని ఎవడో చేయగలరా? మీ ఊళ్ళో ఇప్పుడు మీరు టెక్నాలజీ చూస్తున్నారు, మీలో మరి సాఫ్ట్వేర్ మీకు కొట్టిన పిండి, సైన్స్ సైంటిస్ట్ ఉన్నారు, ఇన్నోవేటర్స్ ఉన్నారు. ఇక్కడి సమస్యలకు పరిష్కారం ఇక్కడ ఉన్నటువంటి సమర్థులైన పౌరులకు తెలిసినట్టుగా ఇంకొకటిగా తెలుస్తుందా? మరి మీకు పాత్ర లేకుండా మీకు మంచి ఎలా చేస్తారు అసలు? ఎలా సాధ్యమవుతుంది? మెట్రో ఉంది, మీకు విషయం తెలుసా? 18-20 వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఏడాదికి 1400 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నారు వాళ్ళు, ఎలాంటి వాళ్ళు. పాపం వాళ్ళు బాగా నష్టపోయారు. గొప్ప ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళు మాత్రం ఏదో పెద్ద కంపెనీ కాబట్టి తట్టుకున్నారు, కానీ మొత్తం వాళ్ళు నాశనం అయిపోయారు. అందుకని వేరే డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడాల. ఆ మధ్య నేను ఫోన్ చేశాను, మెట్రో బాగా డిమాండ్ ఎక్కువ ఉంది, ప్యాక్డ్గా నడుస్తుందని చెప్తున్నారు, ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు కదా. చాలా దేశాల్లో ప్రతి నిమిషానికి ఒక ట్రైన్ నడుస్తుంది మెట్రో అంటే. సార్ సిగ్గుబిడి చెప్తున్నాం, 10 ట్రైన్లు ఉన్నట్టయితే ఒక్కొక్క ట్రైన్కి 3 కోచెస్, మేము ఫ్రీక్వెన్సీ బ్రహ్మాండంగా పెంచుకోవాలి. మేము ఎందుకు పెంచుతున్నాడు? ఒక్కొక్క కోచ్కి 10 కోట్లు అవుతుంది. 10 ట్రైన్లు అంటే 30 కోచ్లు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 300 కోట్లు డబ్బులు లేవు మా దగ్గర, ఎందుకంటే మేము సంపాదించలేకపోతున్నాం. మాకు టారిఫ్లన్నీ కూడా మెయింటెనెన్స్కి సరిపోతుంది. కొత్తగా క్యాపిటల్ పెట్టాలని డబ్బులు లేవు. ఎలాంటి వాళ్ళు ఇప్పటికే చేతులు కాల్చుకున్నారు, వాళ్ళు ఎవరైనా సిద్ధంగా లేరు, కాబట్టి మేము చేయలేకపోతున్నాం అన్నారు. 20,000 కోట్లు ఖర్చు అయిన తర్వాత 15 ఖర్చు పెట్టాక దాని ఫలితం 300 కోట్లతో వచ్చేటైతే, 300 కోట్లు లేకుండా ఫలితం రాకపోతే ఇది పరిపాలన ఎట్లవుతుందా? మెడమే తలకాయ ఉన్న స్థానిక ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? నేను అక్కడ కూర్చుంటే మరుక్షణం 300 కోట్లు వాళ్ళకి సాఫ్ట్ లోన్గా ఇస్తాను, ఫ్రీగా ఇవ్వద్దు, ఇంట్రెస్ట్ లేకుండా. ఎందుకంటే ఇంత పెట్టిన ఖర్చు ఉపయోగపడాలంటే 300 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి గారు అలంచిత సంతకం పెట్టచ్చు. రోజు తగలేస్తున్నారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఒక 10 ఏళ్ళలో తిరిగి ఇచ్చేవాయా, సాఫ్ట్ లోన్గా ఇస్తున్నాను, ఓన్లీ ఇంట్రెస్ట్ ఫ్రీగా చేస్తాను, లేదా 1% లోన్తో ఇస్తాను. ఇవన్నీ వస్తే ట్రాఫిక్ ఎంత బాగుపడుతుంది? ట్రాఫిక్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తాను. అరే రైల్వే ఏంటి, ఎంఎంటీఎస్ వేరే ఏంటి, టికెట్ ఆ గొడవ వేరేంటి, మెట్రో వేరేంటి, సిటీ ఆర్టీసీ బస్సు వేరేంటి. ప్రపంచంలో ఎక్కడికి పోయినా అన్నిటికీ ఒకే అథారిటీ, ఒకే టికెట్. వాడేం చేసుకుని మనకు అనవసరం, ఆ టికెట్తో ఎక్కడ కావాలని వెళ్ళొచ్చు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ తీసుకొస్తాను. లోకల్గా బస్సులు చాలకపోతే మన కుర్రాళ్ళని వ్యాన్లు పెట్టి వాళ్ళని పెట్టారు, ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచో బస్ స్టాండ్ నుంచో లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి. అది ఉంటే సగం వెహికల్స్ రోడ్డు మీద రావక్కర్లా. ప్రపంచం అంతా పని చేస్తున్నారు. మీరు ఎంత బ్రహ్మాండంగా ఫ్లైఓవర్స్ అయినా కట్టండి, రోడ్లు ఎంతైనా విస్తరించి ఏర్పాటు చేయండి. విపరీతంగా వాహనాలు పెరుగుతున్న దేశంలో ఎన్ని ఫ్లైఓవర్లు కడితే అంత మరి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఫ్లైఓవర్లు కట్టొద్దని అంటలా, అది పరిష్కారం కాదు. ఇంటగ్రేటెడ్ ఎఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది మనం ఆలోచిస్తాం, మన అవసరం కాబట్టి. వాడు ఎందుకు ఆలోచిస్తాడండి? ముఖ్యమంత్రి గారికి వెనక ముందు పైలట్లు, కార్లు, సింహాసనాలు బూని ఊదులు వెళ్ళుంటుండే. హైకోర్టు జడ్జి గారికి ఆ పని చేస్తుండే, విలాసంగా పోతుండే. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దిగు కూర్చునేదాకా మనకు అర్థమవుతుంది ఆ సమస్య ఏంటో. మీకు అంబులెన్స్లు వస్తామంటే వాడు కూ అంటుంటాడు, పాప ఆగిపోతుంది ట్రాఫిక్లో. ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది గోల్డెన్ పీరియడ్లో హాస్పిటల్కి పోలేక ప్రాణాలు పోతున్నాయి మనకు తెలుసా? మీకు కావచ్చు, నాకు కావచ్చు, లేకపోతున్నా. సో దీస్ ఆర్ ది ప్రాక్టికల్ థింగ్స్. దిస్ ఈజ్ రియల్. లోకల్ గవర్నమెంట్ రొమాంటిక్ ఇష్యూ కాదు. మన దేశంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రపంచం అంతా ఉన్నాయి. మనం ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాం. మనకి మించిన పరిపాలన లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి లేని ఇన్నోవేషన్ ఎక్కడో వస్తుంది అనుకోపోకండి. ఎవడు నల్జదానికి వచ్చేవాడు అది ఎందుకై పట్టించుకుంటాడు? మనకు అవసరం అంటే మనం పట్టించుకుంటాం. నా కాంప్లెక్స్లో నీళ్లు రావటం లేదు, నేను స్వయంగా పూనుకుని అక్కడ వాటర్ హార్వెస్టింగ్ చేయించాను అందరూ నొప్పించి. ఎందుకని? నేను నివసించేది మున్సిపాలిటీ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు నాకు ఇంట్లో నీళ్లు కావాలి, నాకు అవసరం. నాకున్న స్కిల్ వాడికి ఎందుకు ఉంటుందండి? గుమస్తా గడికి వాడు ఎందుకు చేస్తాడు? నాకున్న అవసరం వాడికి ఎందుకు ఉంటుంది? నాకున్న మోటివేషన్ వాడికి ఎందుకు ఉంటుంది? మనల్ని పాత్రధారులు చేస్తే స్థానిక ప్రభుత్వం అంటే మనకు రోల్ ఇవ్వకుండా, మన ఎబిలిటీని ఉపయోగించుకోకుండా, మన లీడర్షిప్ని ఉపయోగించుకోకుండా వాడేం చేస్తాడు? ఎలా చేస్తాడు అసలు? తప్పేమో ఇందాక చెప్పాను, నేను ఫెయిల్ అయ్యాను, సరిగ్గా చేయలేదు, నష్టం నాకు, మీకేం బాధ? మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో సరిగ్గా జరగకపోతే లిఫ్ట్ పని చేయలేదు, మాకు కదా నష్టం, మీకు బాధ లేదు కదా. మూర్ఖుడిని అనుకుంటే నేను బాధపడతాను, రేపు పొద్దున ఒళ్ళు తెచ్చుకుంటాను. మీరు చేస్తానంటే ఎట్లాగా? లిఫ్ట్ బాగుపడదు, బాగు చేసే అవకాశం రేపు పొద్దున బాగుపడే అవకాశం లేదు. అది మనం చేస్తుంది. సో తప్పులు జరిగితే జరగనివ్వండి, లెట్ దమ్ లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. జాబితా కోసం ఏర్పాట్లు చేయండి. డబ్బులు తిన్నాడు,
జైల్లో పెట్టండి. ఎవడొద్దన్నాడు? అది మీ చేతుల్లో ఉంది కదా, జైల్లో పెట్టండి, ఉద్యోగం పీకేయండి. నేను కాదంటలే, అది చేత కాదు, అది చేయాలి లేదు మీకు. అంచేత ఇవన్నీ వంకలు. వాళ్ళకి ఇస్తే పని చేయలేరు, వాళ్ళకి సామర్థ్యం లేదు, వాళ్ళ కరప్షన్ పెరిగిపోతుంది, ఇవన్నీ వంకలు, అబద్ధాలు. ఓకే సార్, సో మనం మొదలుపెట్టింది చాలా గ్లూమీ నోట్లో మొదలుపెట్టినా కూడా ఐ థింక్ యూ లెఫ్ట్ అస్ ఇన్స్పైర్డ్ అండ్ విత్ అ హోప్ దట్ మనకు కూడా ఒక బాధ్యత ఉంది అండ్ మేబీ వీ ఆల్సో కెన్ డూ సంథింగ్ ఇన్ ది అబ్సల్యూట్లీ in local self-government. So on that note, we'll end this session, sir. Next, we'll open the session for Q&A.